సింద్బాద్ సాహసయాత్రలు. ఉపోద్ఘాతం. అది ఇరాన్ దేశపు రాజధాని బాగ్దాద్ నగరం. ఆ నగరంలో సింద్బాద్ అనే పేదవాడొకడు ఉండేవాడు. బరువులు మోయడం, కూలి పనులు చేయటం అతని నిత్యకృత్యం. కూలి పనులు చేసి బ్రతికేవాడు కావున కూలి సింద్బాద్ అని అతనును పిలిచేవారు. అది వేసవికాలం. ఎండ తీవ్రంగా కాస్తోంది. దాంతో నోరెండిపోతున్న, చెమటలు పట్టిన శరీరంతో నీరసపడుతూ బరువులు మోస్తూ నడుస్తున్నాడు కూలి సింద్బాద్. నడుస్తున్న అతనికి రహదారి పక్కన ఒక పెద్ద భవంతి కనిపించింది. ఆ భవంతికి ఇరువైపులా నీడనిచ్చే చెట్లు చల్లటి నీడనిస్తూ మనసుకు హాయి గొలిపేటట్లు ఉన్నాయి. ఆ చెట్లు నీడను కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. విశ్రాంతి తీసుకునేందుకు అక్కడ బల్లలు కూడా ఉండడంతో తన వీపుపైనున్న బరువును దింపి బల్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఆ ఏర్పాట్లు చేసిన ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. ఇంతలో లోపల నుంచి నవ్వుల సందడి, చక్కని గీతము, ఆనంద కోలాహలాల శబ్దాలు వినిపించాయి. అంతే, ఒక్కసారి గేటులోంచి లోపలికి తొంగి చూశాడు. లోపల చెట్ల నీడలో ఖరీదైన కుర్చీలు, రౌండ్ టేబుల్, సింహాసనం లాంటి ఒక కుర్చీపై భాగ్యవంతుడొక ఆయన విలాసంగా కూర్చొని కొందరు అతనికి ద్రాక్షరసాయని పట్టిస్తుండగా తాగుతున్నాడు. ఇంకొందరు అతనికి శరీరాన్ని మర్దన చేస్తున్నారు. గాలి విసిరేవాళ్ళు మరికొందరు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. ఫౌంటైన్లో నుండి చల్లటి నీరు చిమ్ముతూ ఉంది. కన్నులు మూసుకొని ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆయన. కూలి సింద్బాద్కు ఆయన్ను చూడగానే అసూయ వేసింది. అతని విలాసవంతమైన జీవితాన్ని చూసి ఈర్ష్య పుట్టింది. తన దౌర్భాగ్యానికి తననే నిందించుకున్నాడు. ఆయనెవరో తెలుసుకోవాలని గేటు కాపలాదారుని పిలిచి, అయ్యా, ఈ భవనం ఎవరిది? ఆయన ఎవరు? అని అడిగాడు. సిరి సంపదలతో తొలుతూగే భాగ్యవంతుడైన సింద్బాద్ది. ఆయనే గొప్ప సాహసకృత్యాల సింద్బాద్ అని చెప్పాడు. ఆయన పేరు కూడా సింద్బాద్ అని తెలియగానే వేదాంతిగా నిర్లిప్తిగా నవ్వి, ఓ అల్లా, నీవెంత నిర్దయుడివి! ఒకే పేరు గల వారిలో ఒకరిని భాగ్యవంతునిగాను మరొకరిని కూలిగాను చేశావు. నీవెంత కర్కసుడవి! ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నసీబు రాసావేమయ్యా అంటూ బాధపడసాగాడు. రెక్కలు ముక్కలు చేసుకునే నాలాంటి వానికి ఇలాంటి బతుకా? నా పేరే పెట్టుకున్న ఈయనకు అలాంటి బ్రతుకా? అల్లా, నేను చేసిన పాపమేమిటి? అతడు చేసిన పుణ్యమేమిటి తండ్రి? అంటూ బిగ్గరగానే పైకి అనుకుంటూ బాధపడి బయలుదేరడానికి లేచాడు. ఇంతలో గేటు కాపలాదారుడొచ్చి, నిన్ను మా మాలిక్ తీసుకురమ్మంటున్నాడు, పద అన్నారు. అయ్యో, ఎందుకు? ఆయన్ని నేనేమీ అనలేదే, నన్ను నా జీవితాన్ని నిందించుకున్నానంతే అన్నాడు కూలి సింద్బాద్. అయినా వారు అదేమీ గమనించకుండా కూలి సింద్బాద్ని తీసుకువెళ్ళి తమ మాలిక్ ముందు నిలబెట్టారు. ఏమోయ్, నీ పేరేంటి? కూర్చో అంటూ స్వాగతించాడు భాగ్యవంతుడైన సింద్బాద్. నన్ను కూలి సింద్బాద్ అంటారు సాబ్ అని గౌరవంగా చెప్పాడు. అరే, నా పేరు కూడా సింద్బాదే, అయితే నన్ను నావికా సింద్బాద్ అంటారు అన్నాడు నావికా సింద్బాద్. కొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత నావికా సింద్బాద్, ఏయ్, ఇంతకు ముందు నీవు అల్లాని తిట్టుకున్నావు కదా, కానీ నేను ఎలాంటి కష్టాలు పడ్డానో, విధి నాతో ఎలా ఆడుకుందో, ఎంతటి విషమ పరీక్షలను గురి చేసిందో తెలిస్తే నీవు అలా అనవు. నాకంటే నీవే గొప్ప అదృష్టవంతుడు అనుకుంటావు. నేనెంత కష్టపడి ప్రాణాలొడ్డి ఇంత డబ్బు సంపాదించానో తెలిస్తే అల్లా నీ పట్ల ఎంత దయామయుడో, కరుణా సముద్రుడో తెలుసుకోగలుగుతావు. రా, ఇలా కూర్చో అంటూ తన దగ్గర కూర్చోబెట్టుకుని అతనికి ద్రాక్షరసాయి పండ్లు ఇచ్చాడు. కూలి సింద్బాద్ పండ్లు తిని ద్రాక్షరసాయి త్రాగగానే, మిత్రమా, నాకు సముద్ర ప్రయాణాలంటే చచ్చేంత ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలను పొందాలనే తపనతో 7 సార్లు సముద్రయానం చేశాను. ఎన్నో ప్రాణగండాల నుండి తప్పించుకున్నాను. నాతో ప్రయాణం చేసిన నా సహచరులంతా సమాధి అయిపోయారు. అల్లా దయ వల్ల నేనింకా బ్రతికి ఉన్నాను. లేకుంటే నేను కూడా ఎప్పుడో మరణించి ఉండేవాడిని. నీ అలసట, శ్రమ మర్చిపోయేందుకు నా సాహసయాత్రలు చెబుతాను, వింటావా? నీవు ప్రతిరోజు సంపాదించేదానికంటే రెట్టింపు ఇస్తాను. అల్లాయే దయతలిచి నిన్ను నా వద్దకు పంపాడేమో.
నేటి నుండి నీ నసీబు మారిపోగలదు, కాదనకు అని కోరాడు నావికా సింబాద్. అంతా అల్లా దయ. ఇంతకంటే మెరుగైన జీవితం ఇస్తానంటే కాదనేవారెవరు? తప్పకుండా ఉంటాను. కథలు సాహస కృత్యాలు అంటే ఇష్టమే నాకు కూడా అన్నాడు కూలి సింబాద్. అదిగో అతని 7 సాహస కృత్యాల సారాంశమే ఈ విజ్ఞాన సాహసయాత్రలు. మొదటి సాహసయాత్ర కదిలే ద్వీపం. నావికా సింబాద్ చెప్పటం ప్రారంభించాడు. మాదొక భాగ్యవంతుల కుటుంబం. మా నాన్న వ్యాపారంలో లక్షలు గడించాడు. గొప్ప ధనవంతుడయ్యాడు. ఆయన నాకు తదనంతరం ఐశ్వర్యాన్నిచ్చిపోయాడు. ఆయన పోయే నాటికి నాది పరువాల వయసు. సరదాల విలాసాల కోసం అర్రలు చాచే వయసది. నా విలాసాలకు అంతు లేకుండా పోవడంతో అతి త్వరలోనే నాన్న ఇచ్చిన ఐశ్వర్యం అంతా హరించుకుపోయింది. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ లేకపోవటం వలన, నాన్న గారాబంగా పెంచడం వలన నాకు డబ్బు విలువ తెలిసేది కాదు. చరాస్తులు స్థిరాస్తులు అన్నిటినీ అమ్మేశాను. తిని కూర్చుంటే కొండంత ఐశ్వర్యమైన కరిగిపోతుందనే సామెత నా పట్ల రుజువైంది. అమ్మ లేకపోవటం వలన ముందు చూపు లేకుండా నాకు అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. మంచి చెడులంటే ఏమిటో తెలిసేది కాదు. ఆస్తంతా హరించుకుపోవడంతో ఉన్న కొద్దిపాటి డబ్బుతో వ్యాపారం చేస్తూ ప్రపంచాన్ని చుట్టి రావాలనిపించింది. నా దగ్గరున్న సొమ్ముతో సరుకు కొన్నాను. పడవలో వేసుకొని నా సరుకుకు గిరాకీ ఉన్న ప్రాంతంలో అమ్మి, మాకు దొరకని వస్తువులు అక్కడ నుండి కొంటూ ఇలా లాభాలు ఆర్జిస్తూ కొన్ని రోజులు గడిపాను. అలా వ్యాపారం చేస్తూ ఒకనాడు ఒక ద్వీపానికి చేరుకున్నాం. ఆ ద్వీపం మీద చేరగానే చల్లగా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. మా వాళ్ళు అక్కడ వంటలు చేయడానికి ఉపక్రమించారు. నేను చల్లగా ఉంది కదా అనుకుని విశ్రమించాను. ఇంతలో హఠాత్తుగా ద్వీపం కదలడం మొదలుపెట్టింది. ఏమిటిది? భూకంపం లాంటిదేదో వస్తుందేమో అనుకుని భయపడుతుంటే మా పడవ నాయకుడు పడవెక్కి, రండి రండి త్వరగా రండి, అది ద్వీపం కాదు, అదొక పెద్ద సముద్రపు చేప. వంటల కోసం నిప్పులు వెలిగించటంతో దానికి కాక పుట్టి మెలకువ వచ్చింది. ఏ క్షణంలోనైనా అది వేగంగా ఈదుకుంటూ పోవచ్చు. త్వరగా వచ్చి ప్రాణాలు కాపాడుకోండి అని అరుస్తున్నాడు. దగ్గరున్న వాళ్ళు ఎలాగో పడవెక్కేశారు. రాక్షస చేప కదలికల వల్ల వచ్చిన అలల తాకిడికి పడవ అల్లంత దూరానికి కొట్టుకుపోయింది. నేను మరికొందరు సహచరులం మిగిలిపోయాం. ఆ తిమింగలం చేప కదులుతుంటే సముద్రంలో కొట్టుకుపోకుండా అందిన వాటిని పట్టుకున్నాం. తిమింగలంతో పాటు మేము మునిగిపోతున్నాం. అసలే సముద్రపు ఉప్పు నీరు కళ్ళల్లోకి, చెవుల్లోకి, ముక్కుల్లోకి, నోటిలోకి పోయి ఉక్కిరిబిక్కిరి అయిపోసాగాం. నేను ఎలాగో అతి కష్టం మీద నీటిపైకి తేలాను. నా అదృష్టం కొద్దీ నాకు ఒక దుంగ దొరికింది. దానిని పట్టుకుని నెమ్మదిగా తీసుకోసాగాను. అప్పటికి నా మిత్రులు నాకు కనిపిస్తూనే ఉన్నారు. కానీ అలల తాకిడికి దుంగ తనకిష్టం వచ్చిన చోటుకి కొట్టుకుపోసాగింది. దానితో పాటే నేను దాన్ని పట్టుకుని ఊగుతూ లేస్తూ, దాన్ని పట్టుకుని పడుతూ లేస్తూ కొట్టుకుపోతున్నాను. అలాగే రాత్రంతా ఆ భరించరాని చల్లని నీటిలో చలికి వణికిపోతూ గడిపాను. దుంగ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో, నేనెక్కడికి పోతున్నానో, ఎన్ని రోజులు అలా గడపాలో, అసలు బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితి. చివరికి ఒక ద్వీపం చేరుకున్నాను. అంతే, అలసి సొలసి అక్కడే నిద్రపోయాను. మెలకువ వచ్చి చూసేసరికి కళ్ళు కాళ్ళు వాచిపోయాయి. నడవలేని స్థితిలో నీరసంగా పడి ఉన్నాను. చుట్టూ చూశాను, ఏమీ లేదు. అంతా నిర్జన ప్రదేశం. ఆ ద్వీపం పైన నేనొక్కడినే ఉన్నట్లున్నాను. ఎలాగో ఓపిక తెచ్చుకొని పాకుతూ దగ్గరలో ఉన్న ఒక పొదల వద్దకు వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ అక్కడ కొన్ని పండ్ల చెట్లు ఉన్నాయి. ఎట్లాగో వాటిని తీసుకొని తిని ప్రాణాలు కాపాడుకున్నాను. కొన్ని రోజులు ఆ పండ్లే ఆహారంగా తిని బతికాను. కొంత ఓపిక వచ్చింది. నా డబ్బు, దస్కం, సరుకు సమస్తం పోయాయి. నెమ్మదిగా నా ఆరోగ్యం కుదుట పడడంతో ఆ ద్వీపం అంతా తిరగాడజొచ్చాను. నేను అలా సంచరిస్తుండగా ఒకనాడు అందమైన గుర్రం నా కంటికి కనిపించింది. దాని వద్దకు వెళ్ళాను. వెంటనే గుర్రం మీద నుండి ఒక అతను ఊడిపడి, ఎవరు నువ్వు? ఈ ద్వీపం మీదకి నువ్వెలా వచ్చావు అని అడిగాడు. నేను అతనికి నా కథంతా పూర్తిగా వివరించి చెప్పేసరికి
అతడు జాలిపడి, ఇది మీర్జాన్ రాజుగారి సామ్రాజ్యం. నేనతడికి అనుచరుణ్ణి. గుర్రాలకు తర్ఫీదు ఇవ్వడం నా పని. రా మా ఇంటికి వెళ్దాం అని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆహారం పెట్టించాడు. తర్వాత నాకొక గుర్రాన్ని ఇచ్చి, పద మనం రాజుగారి వద్దకు వెళ్దాం అంటూ తీసుకుపోయాడు. నా గురించి రాజుగారికి వివరించి చెప్పాడు. ఆయన నాపై దయ తలచి రాజ్యంలోని రేవు పట్టణాలను చూసే బాధ్యత అప్పగించాడు. కొన్ని నెలల పాటు ఆ ఉద్యోగంలో అలా ఉండిపోయాను. నిత్యము ఇంటి మీదనే ధ్యాస ఉండేది. వీలైనప్పుడల్లా వకాబు చేస్తుండేవాడిని. కానీ అక్కడికొచ్చే పడవలేవి బాగ్దాద్ వెళ్ళవనే నిరాశ వచ్చేది. ఒకనాడు నేనొక రేవు పట్టణం వద్ద నా విధి నిర్వహణలో ఉండగా పరిచయం ఉన్న పడవ రావడం గమనించాను. ఆ పడవ నాయకుడు నన్ను గుర్తుపట్టాడు. అతడు నన్ను ఆనందంగా హత్తుకొని, మిత్రమా, క్షేమంగా ఉన్నావా? నువ్వు ఆనాడు మునిగిపోయావేమో అనుకున్నాను. నీ సరుకంతా క్షేమంగా ఉంది. నువ్వు జీవించి ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. ఆ సరుకునంతటినీ రాజుగారికి బహుమతిగా ఇచ్చాను. బాగ్దాద్ వెళ్ళడానికి అనుమతినిమ్మన్నాను. నన్ను విడిచిపెట్టడం వారికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ తప్పదు కదా. విలువైన కానుకలన్నిటినో బహూకరించి వీడ్కోలు పలికారు. మా కుటుంబాన్ని మళ్ళీ చూసుకోబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా తోటి సహచరుడు నేను విడిపోయినప్పటి నుండి జరిగిన సంఘటనలు అన్నీ చెప్పుకున్నాము. మా తిరుగు ప్రయాణం ఏ అవరోధాలు లేకుండా సవ్యంగానే సాగింది. బాగ్దాద్ నగరం చేరుకుని మా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాను. విలువైన బహుమతులు రావడం వల్ల నేను ఒక భవంతిని నిర్మించుకోగలిగాను. రాక్షస చేప విషయం తెలిసిన వాళ్ళు నన్ను అలాగే రక్షించాడని అనుకున్నారు. మిత్రమా, ఆ రాక్షస చేప ఎంత పెద్దదో తెలుసా? అది తోకతో కొట్టిందంటే ఎంతటి పెద్ద పడవన్నా తునాతునకలైపోవలసిందే. దాని వీపు భాగం ఒక ద్వీపమంత విస్తీర్ణంలో ఉంది. నా మొదటి సాహసయాత్ర విన్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇవిగో ఈ కానుకలు స్వీకరించి రేపు మరలా వస్తే నా రెండవ సాహసయాత్ర గురించి చెప్తాను అంటూ ముగించాడు. ఇదంతా విన్న కూలీ సింబాద్ మస్తిష్కంలో ఎన్నో సందేహాలు పొడవసాగాయి. సముద్రం ఎంత లోతుంటుంది? దానికి ఆవలి ఒడ్డు ఉంటుందా? నీటిపై పడవలు ఎలా తేలుతాయి? రాయి పడేస్తేనే మునిగిపోతుంది కదా. మరి అంత పెద్ద పెద్ద పడవలు తేలుతున్నాయి. సముద్రం అడుగున నిజంగా పాతాళలోకం ఉంటుందా? నీటిలో ఉండేవారికి ఊపిరెలా ఆడుతుంది? వాళ్ళు ఎలా చూడగలరు? ఏం తింటారు? ఎలా గాలి పీల్చుకుంటారు? సప్త సముద్రాలు నిజంగా ఉన్నాయా? అందులోనూ పాలు, పెరుగు, నెయ్యి వంటి సముద్రాలు ఉంటాయా? మరి సముద్రంలో ఉండే పెద్ద పెద్ద చేపలు ఏం తింటాయి? అంతంత ఎత్తున కెరటాలు ఎలా వస్తాయి? సముద్రం మీద పడే భారీ వర్షం వల్ల సముద్రం పొంగిపోదా? నదులు పొంగి ప్రవహించి గ్రామాలను, నగరాలను తుడిచిపెట్టుకుని పోతే మరి సముద్రం భూమి మొత్తాన్ని ముంచేయదా? సముద్రం మధ్యలో దిక్కులు ఎలా వస్తాయి? సముద్రంలో దాహం వేస్తే ఎట్లా? తీసుకెళ్లిన నీరు అయిపోతే ఎలా? ఇలాంటి సందేహాలతో సింబాద్ ఆ రాత్రంతా గడిపి ఏ తెల్లవారుజామునో నిద్రపోయాడు. రెండవ సాహసయాత్ర రత్నాల లోయ. మర్నాడు యథాప్రకారం కూలీ సింబాద్ వచ్చాడు. నావికుడైన సింబాద్ చెప్పిన విషయాలెన్నో అతనిలో ఉత్కంఠను రేపసాగాయి. వారిద్దరూ ద్రాక్షరసాయి పండ్లు ఆరగించిన తర్వాత నావికా సింబాద్ మరలా చెప్పసాగాడు. మిత్రమా, మొదటి సాహసయాత్ర తర్వాత కొంతకాలం పని పాట లేకుండా గడిపాను. కొంతకాలానికి మరలా సముద్ర వ్యాపారం చేయాలనిపించింది. సరుకులు కొన్ని పడవ మీద వేసుకుని మంచి గిరాకీ ఉన్న చోటుకు అమ్మి లాభాలు గడించాను. ఇలా వ్యాపారం చేస్తూ లాభాలను ఆర్జిస్తూ ఉండగా కొన్ని రోజులు సముద్ర వ్యాపారం సజావుగా సాగింది. అప్పటికే చాలా రోజులు వ్యాపారం చేశానేమో, అలసిపోయి ఎక్కడైనా లంగరు వేసి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. అలా ప్రయాణం చేస్తూ ఉండగా మాకొక ద్వీపం కనిపించింది. హాయిగా అక్కడ విశ్రాంతి తీసుకుందామని లంగరు వేసి ఆ ద్వీపంపై దిగాము. ఆ ద్వీపం అందమైన ప్రకృతి రమణీయతను సంతరించుకొని ముచ్చట గొలుపుతూ ఉంది. అక్కడ దట్టమైన అడవులు, మంచినీటి ఊటలు ఉన్నాయి. రకరకాల పండ్ల చెట్లు, పుష్పజాతులతో ఆ ద్వీపం అంతా శోభాయమానంగా ఉంది. అయితే అక్కడ మనిషి అన్నవాడు మాకు కనబడలేదు. నేనా ప్రకృతిని ఆస్వాదిస్తూ రకరకాల పండ్లు తింటూ, స్వచ్ఛమైన తీయని ఊట నీరు తాగుతూ, అందమైన ఆ ప్రకృతిని చూస్తూ లోపలే మురిసిపోయాను. అలా మురిసిపోతూ నడిచిపోయాను.
అప్పటికే నేను నా గుంపు నుండి విడిపోయి ఒంటరైపోయాను. హాయిగొలిపే ప్రకృతిని చూస్తూ ఆ అందంలో అదేమీ పట్టించుకోలేదు నేను. తిరిగి తిరిగి అలసి సొలసి ఆదమరచి అక్కడే పచ్చిక బయళ్ళలో నిద్రపోయాను. నాకు మెలకువ వచ్చేసరికి చీకటి పడింది. అంతా నిశ్శబ్దం. పరుగు పరుగున నా పడవ వద్దకు వెళ్ళాను. అయితే అక్కడ నా పడవ లేదు, నా వాళ్ళు లేరు. ఆ చీకటి రాత్రి నిర్జన ప్రదేశంలో ఒంటరినై బిక్కుబిక్కుమంటూ లోలోన కుమిలిపోసాగాను. నన్ను ఒంటరిగా వదిలేసి వారెందుకు వెళ్ళిపోయారో అని దిగులు చెందాను. ఒంటరిగా ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ తిరగసాగాను. అలా తిరుగుతున్న నేను ఒక పెద్ద గుండ్రంగా ఉన్న తెల్లని ఆకారాన్ని చూశాను. దాని చుట్టూ తిరిగి చూసి ఓహో, ఇదొక గుడ్డు అన్నమాట అనుకున్నాను. ఇద్దరి మనుషులంత గుడ్డు అన్నమాట. ఇంత పెద్ద గుడ్డు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందున్న అనుభవం కొద్దీ అదేమిటో తెలుసుకోవాలని ఒక దట్టమైన గుబురుగా ఉన్న చెట్టు వెనక్కి వెళ్ళి పరిశీలించసాగాను. తెల్లవారింది, కానీ అదేమిటో తెలియరాలేదు. ఇంతలో హఠాత్తుగా చీకటి పడసాగింది. అరే, ఇప్పుడేగా తెల్లారింది, మళ్ళీ అప్పుడే చీకటి పడుతోంది ఏంటి అని పరికించి చూశాను. కీచుమంటూ భయంకర శబ్దం వినిపించింది. వెంటనే చెట్ల చాటున దాక్కున్నాను. ఆకాశం అంతా నల్లగా అయిపోయింది. ఒక పెద్ద పక్షి రెక్కలు చాచుకుని తన వైపే క్రిందకు రావడం గమనించాను. శరవేగంతో అది కిందకు వచ్చింది. అదొక గండబేరుండ పక్షి. అలాంటి పక్షి ఉంటుందని కథల్లో చదవడం వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. దాని కాళ్ళు మర్రి చెట్లు మానులంత ఉన్నాయి. అప్పుడు నిర్ధారించుకున్నాను, ఆ తెల్లటి గుడ్డు గండబేరుండ పక్షి గుడ్డు అన్నమాట. ఇది ఆ గుడ్డుపై కూర్చొని నిద్రపోతున్నట్టుంది. వెంటనే నాకొక ఉపాయం తట్టింది. గబగబా నా తలపాగాతో దాని కాలికి గట్టిగా కట్టుకున్నాను. నా అల్పబరువు దానికొక లెక్క. అలికిడి చేయకుండా జాగ్రత్త పడ్డాను. కొంతసేపటికి ఆ గండబేరుండ పక్షి హఠాత్తుగా గాలిలోకి ఎగిరింది. దానితో పాటే నేను కూడా. ఆ ఆకాశంలో చాలా ఎత్తుకుపోయింది. భయపడిపోయాను. అది అలా ఎలా ఎగురుతూనే ఉంది. నాకు ఆ గాలికి తలనొప్పి వచ్చేసింది. ఊపిరాడలేదు. ఎట్లాగో సర్దుకోగలిగాను. చివరకు అది ఎలాగో కిందకు దిగడం ప్రారంభించింది. దిగేటప్పుడు శర వేగంతో దిగుతోందేమో. నాకు కళ్ళు బయర్లు కమ్మాయి. నా తల గిరగిర తిరిగి సాగింది. వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేసుకున్నాను. మరుక్షణంలో అది కిందకు దిగి నేల మీద వాలింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కట్లు విప్పుకొని దాని కాళ్ళ నుండి బంధవిముక్తుడనయ్యాను. అదొక పెద్ద బండరాళ్ల పర్వతపు లోయ. చుట్టూ చూశాను. వెంటనే ఆ లోయలో ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కున్నాను. చుట్టూ ఎత్తైన పర్వతాలున్నాయి. అక్కడ నుండి బయటపడడానికి మరలా నేనొచ్చిన పద్ధతే తప్ప ఇంకో దారి కనపడలేదు. ఆ గండభేరుండ పక్షి ఒక్కటే మరలా నన్ను బయటకు తీసుకురాగలిగేది. చుట్టూ చూశాను. కళ్ళు జిగేల్ జిగేల్ మనిపించే శ్రేష్టమైన మేలుజాతి వజ్రాలు, రత్నాలు ధగధగ మెరుస్తూ కనిపించాయి. ఎండకు వాటి నుండి వచ్చే ప్రకాశమైన కాంతికి నా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆ లోయంతా వజ్రాల రత్నాలమయమే. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అది వజ్రాల లోయ అన్నమాట. ఆహా, నేనెంత అదృష్టవంతుడిని అనుకున్నాను. అల్లాకు మనసులోనే అంజలి ఘటించాను. ఇంతలో జుమ్ అంటూ తీవ్రమైన పెను తుఫాను గాలి వీస్తున్నట్లుగా శబ్దం రాసాగింది. జుమ్ జుమ్ అంటున్న శబ్దం వైపు చూశాను. అంతే, నా గుండె ఆగిపోయినంత పనైంది. ఒక పెద్ద తాటి చెట్టంత పొడవున భయంకర సర్పం తన పడగను విప్పి ముందుకు వస్తోంది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నిశ్చేష్టుడనైపోయాను. ఒక పెద్ద ఏనుగును అమాంతం మింగేయగల పెను సర్పమది. ఇంతలో అప్పటి వరకు దానికోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆ గండబేరుండం ఆ పెను సర్పాన్ని అమాంతం తన్నుకొని ఎగిరిపోయింది. బిక్కుబిక్కుమంటూ లోయలో ఒంటరినైపోయాను. ఆ లోయంతా సర్పాలతో భయంకరంగా ఉంది. అయితే ఆ గండబేరుండ పక్షికి అవి భయపడి పగలు మాత్రం బయటకు రావు. చీకటి పడగానే తమ ప్రతాపం చూపిస్తాయి. పొరబాటున పగలు బయటికి వచ్చిందా ఆ గండబేరుండ పక్షికి ఎర కావాల్సిందే. ఇందాక ఆ సర్పానికి అదే గతి పట్టింది. నేనింక భయపడుతూ చుట్టూ చూశాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. నాకు కావలసినన్ని రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మణులు,
మున్నగు వాటిని ఏరుకొని భద్రపరుచుకున్నాను. ఆకలి దంచేస్తోంది. ఏదైనా గండభేరుండం రాకపోతుందా అని ఎదురుచూడసాగాను. ఇంతలో భయంకరంగా ధబ్ అని పెద్ద శబ్దం వచ్చింది. గుండె చిక్కలబెట్టుకుని ఏమిటా అని చూశాను. అదొక పెద్ద మాంసపు ముద్ద. ఈ మాంసపు ముద్ద ఎక్కడి నుంచి పడింది? ఎవరైనా పడేశారా అనుకుంటూ పైకి చూశాను. ఆ పర్వతం అంచున కొన్ని కొన్ని ఆకారాలు కదులుతూ కనిపించాయి. కొంచెం పరికించి చూశాను. వారు మనుషులే. మరెందుకు మాంసం ముద్దను పడేస్తున్నారు అనుకునేంతలో ఒక గండభేరుండ పక్షి వచ్చి ఆ మాంసపు ముద్దను ఎగరేసుకుపోయింది. అది పైకి పోగానే పెద్ద పెద్ద డప్పుల మోత, అలజడి, గందరగోళం, కోలాహలం, అరుపులు, కేరింతలు, శబ్దాలు వినిపించాయి. ఆ అలజడికి ఆ పక్షి మాంసపు ముద్దను అక్కడే పడేసి ఎగిరిపోయింది. వెంటనే వారు ఆ మాంసపు ముద్దకు అంటుకున్న రత్నాలను, వజ్రాలను తీసుకున్నారు. మరలా మాంసపు ముద్దని ఆ పక్షికే వదిలేశారు. అప్పుడు అర్థమైంది నాకు, రత్నాలు రాసుల కోసం వారు ఆ పద్ధతిని ఎంచుకున్నారని. మరి మానవ మాతృడెవ్వరూ ఆ లోయలోకి దిగి ఆ భయంకర సర్పాల వద్ద నుండి వాటిని తీసుకుని రాలేరు కదా. భలే చిట్కా కనుక్కున్నారు అనుకున్నాను. రత్నాలు తీసుకోవాలనుకున్నప్పుడు మాంసపు ముద్దలను పడవేయడం, దాంతో రత్నాలు దానికి అంటుకోవడం, ఈలోగా పక్షులు వాటిని ఎరుగి తీసుకోవడానికి రావడం, పెద్ద అలజడి కోలాహలం సృష్టించి ఆ పక్షి మాంసఖండాన్ని వదిలేసేటట్టు చేయడం, దానికి అంటుకున్న రత్నాలను తీసుకోవడం. ఇది వారి చిట్కా. నాకు వెంటనే ఒక ఉపాయం తట్టింది. మరొక మాంసపు ముద్ద పడగానే నా తలపాగాతో నన్ను నేను దానికి బంధించుకుంటాను. వెంటనే గండభైరుండం రావడం, ఆ ముద్దను తన్నుకుపోవడం, దానితో పాటు నేను కూడా ఎగిరిపోవడం జరిగింది. గండభేరుండం పైకి రాగానే వారు చేసిన అలజడికి మాంసపు ముద్దను వదిలివేసింది. వెంటనే నేను నా బంధాలను విప్పుకొని మాంసపు ముద్దను అంటుకొని ఉన్న రత్నాలను తీసుకొని దూరంగా వెళ్ళి నించున్నాను. వెంటనే అక్కడికి ఒక మనిషి పరిగెత్తుకు వచ్చి, "నువ్వు ఎవరు? నీవిక్కడికెలా రాగలిగావు?" అంటూ బిగ్గరగా అడిగాడు. మనుషులు కనబడగానే నాకెక్కడ లేని ఆనందం వచ్చింది. మరి మనిషి కనిపించక నాకెన్నో రోజులైంది కదా. నా కథంతా చెప్పాను. నేను ఏ ఒంటరితనాన్ని అనుభవించానో, ఎలా బిక్కుబిక్కుమంటూ బతికానో వివరించి చెప్పాను. అతడు ఆశ్చర్యపోయాడు. నన్ను దయతలచి వారింటికి అతిథిగా తీసుకువెళ్ళి సకల మర్యాదలు చేశాడు. నేను అతనికి కొన్ని రత్నాలు బహూకరించాను. కొన్ని రోజులు గడిపిన పిమ్మట నాకు ఇంటిపై ధ్యాస మళ్ళింది. నేను మా నగరానికి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పాను. కాదనలేక అతడు అయిష్టంగానే సరే అన్నాడు. నా దగ్గరున్న కొన్ని మణులు, రత్నాలను అమ్మి ఆ డబ్బుతో సరుకు కొన్నాను. మరి నా వ్యాపార గుణం ఎక్కడికి పోతుంది? మరొకసారి ఆ భయంకర సర్పాలను, లోయలను చూడ్డానికి వెళ్ళాను. చాలా పెద్ద లోయ అది. అక్కడ నుండి ఆ లోయలోనికి పడితే చచ్చిపోవలసిందే కానీ బ్రతికే అవకాశం కూడా లేదు. పెద్ద పెద్ద బండరాళ్ళు, నున్నగా చెట్లు, చేమలు డబ్బుతో నిండి ఉన్నాయి. గండభేరుండ పక్షే నన్ను బతికించింది. లేకుంటే ఆ భయంకర సర్పాల బారిన నేను చావలసిందే. ఆ గండభేరుండ పక్షే నాకు ప్రాణదాత. ఎందుకంటే ఆ లోయలోనికి తీసుకువెళ్ళింది అదే, బయటపడేసింది అదే. మనసులోనే ఆ పక్షికి కృతజ్ఞతలు చెప్పుకొని సరుకుతో పాటు పడవెక్కి వ్యాపారం చేసుకుంటూ నా బాగ్దాద్ నగరాన్ని చేరుకున్నాను. ఏమోయ్ సిన్బాద్, విన్నావా? నా జీవితంలో ఇదొక ముఖ్యమైన సాహసయాత్ర. ఇవిగో తీసుకో. ఓపికగా నా సాహసయాత్రను విన్నందుకు నీకు బహుమతి ఇస్తున్నాను. సంతోషంగా జీవించు. రేపు మరొక సాహసగాథ వినిపిస్తాను అంటూ బంగారు నాణాలు కూలీ సిన్బాద్కి ఇచ్చాడు. మరిచిపోకుండా రా అంటూ కూలీ సిన్బాద్ని పంపించి వేశాడు నావికా సిన్బాద్. కడుపు నిండా సుష్టుగా తిన్న కూలీ సిన్బాద్ తన ఇంటికి పోయి నులక మంచం మీద పడుకున్నాడే గాని అతని బుర్ర అంతా అనేక ఆలోచనలతో నిండిపోయింది. అదే ధ్యాసలో ఉండిపోయాడేమో. తదేకంగా ఆలోచిస్తూ ఎదురుగా మట్టిగోడపై ఉన్న కాకినే చూస్తూ అదే ధ్యాసలో ఉండిపోయాడేమో తదేకంగా ఆలోచిస్తూ ఎదురుగా మట్టిగోడపై ఉన్న కాకినే చూడసాగాడు. అది క్రమేపీ పెద్దది కాసాగింది. పెద్ద గద్దంత అయ్యింది. మరుక్షణమే కోడి సైజంతా. అటు పిమ్మట అది పెరిగిపోతూ పెద్ద ఉష్ణపక్షంతా అయిపోయింది. రెక్కలు పెద్దవిగా చేటంతలా అయిపోయాయి. వంకర తిరిగిన దృఢమైన ముక్కు కత్తిలా ఉంది. ఒక పెద్ద సైజు అయిపోయింది.
భయమేసి సిన్బాద్ ఇదేంటి రాక్షస పక్షి అయిపోతుందేమిటి, దీనికి ఏమన్నా మంత్ర విద్యలొచ్చా, నన్ను తినడానికి అది వచ్చినట్టుంది, పారిపోవాలి అనుకున్నాడు. కానీ ఎక్కడికి పారిపోగలడు? దాని భారీ ఆకారం నుండి తప్పించుకోవడం సాధ్యమేనా? ఆ కాకి రివ్వున ఎగిరి రాసాగింది. అది తన వైపు రావడంతోనే ప్రాణాలు పోయాయి కూలీ సింబాద్కి. అది తనను పట్టుకుని పైకి ఎగురుతుంటే గుండె ఆగిపోతుందేమో అని భయం వేసింది. క్రింద పడిపోకుండా దాని కాలి గోళ్ళని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి ఒకసారి కిందకు చూశాడు. కిందంతా అడవులు, చెట్లు, లోయలు. ఆ పక్షి వేగంగా బాగా ఎత్తులో ఎగురుతోందన్నమాట. వెంటనే కళ్ళు మూసుకొని మరలా తెరిచి చూశాడు. ఇంకేముంది, ఇప్పుడు ఆ పక్షి సముద్రం మీదుగా ఎగిరిపోతుంది. పడితే ఇంకేమన్నా ఉందా? బాబోయ్, ఇది నన్నేం చేస్తుందిరా భగవంతుడా అనుకుంటూ మరింత గట్టిగా పట్టుకున్నాడు. కిందంతా పెద్ద పెద్ద కెరటాలు, అలలు. ఎక్కడ చూసినా నీరే. ఈ పక్షి ఒకవేళ నన్ను వదిలేసిందంటే నా గతేం కాను అనుకుంటూ గజగజ వణికిపోసాగాడు. ఎన్నో ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోతోంది. ఈ పక్షి నన్నెందుకు ఎగరేసుకుపోతుంది? నాపై పగబట్టిందా, లేక నన్ను తినేయడానికా? దాని పంటి కిందకి కూడా రానే, ఇది నన్నేం చేస్తుందో అనుకుంటూ ఉండగా ఒక పర్వతం మీద దింపింది. గాలి వేడిగా తగలసాగింది. పరీక్షగా చూస్తే అవి అన్నీ అగ్నిపర్వతాలే. ఒక అగ్నిపర్వతం బద్దలై లావా వెలువడుతోంది. శిఖరంపై మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ మంటల సెగ దూరంలో ఉన్న నాకు తగులుతోంది. అది భరించలేక సిన్బాద్ అల్లాని వేడుకున్నాడు కాపాడమని. ఆ పక్షి మరలా అతన్ని ఎత్తుకుపోసాగింది. ఇప్పుడది మామూలు వాతావరణం ఉండే చోటికి వచ్చింది. అలా ఎందుకు చేసింది అని ఆలోచించాడు. ఆ పక్షి పైన ఎగురుతున్నప్పుడు కింద ఉన్న అగ్నిపర్వతం బద్దలై ఎర్రని మంటలు రావడంతో ఆ మంటలను చూసి అది మాంసం ముద్ద అనుకుని భ్రమపడింది. కానీ వేడిని భరించలేక మరలా ఎగిరి ఇక్కడకు వచ్చిందన్నమాట. ఆ పక్షి అలా ఎగురుతూనే ఉంది. అలా ఎగిరిపోతున్న పక్షి ఒక్కసారిగా తన కాళ్ళను పారసాచింది. అంతే, అక్కడే ఇరుక్కునున్న కూలీ సింబాద్ ఒక్కసారిగా పడిపోయాడు. పడిపోతూ చనిపోతాననే భయంతో ఒక్కసారిగా అల్లా అంటూ గావుకేక పెట్టాడు. ఆ అరుపుకి అతనికి మెలకువ వచ్చేసింది. పక్షి లేదు, పర్వతాలు లేవు, కొండలు, నదులు ఏమీ లేవు. తన గుడిసెలో తాను పడుకొని ఉన్నాడు. అయ్యో, ఇదంతా కల, ఎంత భయంకరమైన పీడకల అనుకుంటూ గ్లాసుడు మంచినీరు తాగి మళ్ళీ నిద్రపోయాడు. నావికా సింబాద్ చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడేమో, అదే ధ్యాసలో ఉండడం వల్ల తనకి ఇలాంటి కల వచ్చింది. 3వ సాహసగాథ, నరమాంస భక్షకులు. కూలీ సింబాద్ యథాప్రకారం భాగ్యవంతుడైన నావికా సింబాద్ ఇంటికి వచ్చాడు. వచ్చిన అతిథికి మర్యాదలు చేసి పండ్లు, ద్రాక్షరసాయి ఇచ్చి అతడు కుదుటపడిన తర్వాత, మిత్రమా, నా 3వ సాహసగాథను వింటావా అంటూ చెప్పసాగాడు. భయంకరమైన 2వ సాహసయాత్ర నన్ను భయపెట్టడంతో ఇంక సాహసయాత్రలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. తరగని ఆస్తిని సంపాదించాను. హాయిగా సుఖంగా జీవితం గడుపుతున్న నాకు మరలా ఏదైనా సాహసకృత్యం చేయాలని బుద్ధి పుట్టింది. ఊరికే తిని కూర్చుని రోజులు గడుపుతూ ఉంటే విసుగ్గా అనిపించింది. బాగా బోరు కొట్టింది. కొత్త ప్రదేశాలు చూసే వారికి మరిన్ని నూతన ప్రదేశాలు చూడాలనిపిస్తుంది కదా. ఇదొక జాడ్యం లాంటిది. అట్లానే నాకు కూడా మరలా సాహసయాత్ర చేయాలనిపించి కొంత సరుకుతో బయలుదేరాను. మా పడవ ఆగిన ప్రతి రేవులోనూ నా సరుకుని అమ్ముకోవడం, ప్రతి సరుకు కొనడం, ఇలాంటి వ్యాపారంలో వచ్చిన లాభాలతో యాత్ర చేస్తున్నాను. మా పడవలోని వర్తకులందరూ మంచి లాభాలతో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. ప్రశాంతంగా పయనిస్తున్న మా పడవ ఒకనాడు అకస్మాత్తుగా భయంకరమైన తుఫాన్లో చిక్కుకుపోయింది. తుఫాను గాలులు పడవను ఇష్టం వచ్చినట్లు గెంటేశాయి. కెరటాలు ఉవ్వెత్తున లేచి పడటం వలన అల్లకల్లోలమైంది. పడవంతా ఆర్తనాదాలు, హాహాకారాలతో నిండిపోయింది. అందరం భయపడిపోతున్నాం. ఒక పక్కన కెరటాల తాకిడితో ఎక్కడ నీటిలో పడిపోతామోనని భయం. మరొక పక్క పడవలోని వస్తువులన్నీ చెల్లాచెదురై సూటిగా తగులుతున్నాయి. పడవ పెద్ద మాత్రం పడవ బోల్తా పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలా పెను తుఫాను మమ్మల్ని ఒక తీరానికి కొట్టుకుపోయేటట్టు చేసింది. భూమి కనపడడంతో
బ్రతుకు జీవుడా అని అందరం ఊపిరి పీల్చుకున్నాం. భూమిపైకి దిగబోయేంతలో పడవ పెద్ద, ఆగండి మిత్రులారా, మనం ఎక్కడికి కొట్టుకు వచ్చామో సరిగ్గా తెలియటం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఒక కోతులకొండ ప్రాంతానికి చెందిన ప్రదేశం అన్నాడు. కోతులకొండ అంటూ ఆశ్చర్యపోయాం. అవును, ఇక్కడి వారంతా కోతుల్లా ఉంటారు. అతి భయంకరమైన జాతి అది అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో మా చుట్టూరా చిన్న చిన్న కోతుల్లాంటి ఆకారాలు నిలబడ్డాయి. అప్పుడే అవి ఎక్కడ నుండి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలీదు. అవన్నీ మమ్మల్నే చూస్తున్నాయి. వాటి దంతాలు కోరల్లా ఉన్నాయి. ఒళ్ళంతా రోమాలతో నిండి ఉంది. వాటి కళ్ళు నల్ల నల్లగా నిగనిగా మెరుస్తూ ఉన్నాయి. తీక్షణంగా మమ్మల్ని చూస్తున్నాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేల సంఖ్యల్లో మమ్మల్ని చుట్టుముట్టాయి. చూస్తుండగానే మా పడవనెక్కి తెరచాపలను లాగివేసి తాళ్లను తీగలను తెంపేస్తూ నానా బీభత్సం చేశాయి. పడవలో ఒక కొయ్య నుండి మరొక కొయ్య మీదకి దూకివేసి తెరచాపలు దుస్తులు చించివేసి వంట పాత్రలను నేలపై పడేసి ఇలా రకరకాలుగా పాడు చేస్తున్నాయి. మా కళ్ళ ముందే మా పడవ ధ్వంసం అవ్వడం మాకెంతో విచారాన్ని కలిగించింది. వాటిని మేమేమీ చేయలేకపోయాం. కారణం అవి వందల కొలది ఉండడమే. పడవ నామరూపాలు లేకుండా పోయింది. మేము తెచ్చుకున్న ఆహారాన్నంతా తినేశాయి. ఖాళీ పాత్రలను విసిరేశాయి. ఇంకా అక్కడ ఏమీ లేదనుకొని ఎటో వెళ్ళిపోయాయి. కట్టుబట్టలతో మిగిలిపోయాం మేము. కొంతసేపు ఆ నిర్జన ప్రదేశంలో అటూ ఇటూ తిరిగాము. నరసంచారం లేని ఆ నిర్జన ప్రదేశంలో ఏదైనా పడవ కనిపించకపోతుందా అని కొన్ని రోజులు అక్కడే గడిపాము. దొరికిన పళ్ళను తింటూ సముద్ర తీరంలోని ఇసుకలో గోతులు తీసుకుని వచ్చిన మంచినీటిని తాగుతూ రోజులు గడిపాము. ఇంకా దీవి లోపలికి పోయి పరిశీలించాలని నిశ్చయించుకున్నాము. అలా దీవిలోనికి పోతుండగా హఠాత్తుగా మాకు నరసంచారం ఉన్న గుర్తులు కనిపించాయి. అక్కడే ఉన్న గట్టు మీద ఒక తోట, ఒక కోట, దానికి ఒక పెద్ద గేటు కనిపించాయి. ఎవరూ లేకపోవడం వలన కోటలోనికి పోయి చూసాం. లోపల ఒక పెద్ద హాలు, రాతి బల్ల కనిపించాయి. బల్ల వద్ద నిప్పు చేసిన ఆనవాళ్లు, తినగా పారేసిన ఎముకలు కనిపించాయి. మేము బాగా అలసిపోయి ఉండడం వల్ల అక్కడే ఆదమరిచి నిద్రపోయాము. కొంతసేపటికి ఒక భయంకరమైన శబ్దం వినిపించి లేచి చూసాము. ఇంకేముంది, ఒక భయంకరమైన పర్వతాకారమంత పెద్ద రాక్షసి మా వైపే వస్తోంది. దాని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. చేటల్లాంటి చెవులతో, నోటికి ఇరువైపులా దంతాలతో, క్రూర జంతువుకి మళ్ళీ ఉన్న పంజా లాంటి చేతులు, గోళ్ళు. భయంకరంగా ఉన్న రాక్షసి లోపలికి వచ్చి రాతి తిన్నపై కూర్చొని ఒక నిట్టూర్పు వదిలింది. ఆ గాలికే మేమంతా ఒక కుప్పలా దూరంగా విసిరివేయబడ్డాం. ఆ రాక్షసి మమ్మల్ని పట్టుకోవడానికి చేతులు చాచటంతో మేము తలో దిక్కు పారిపోయాము. నా కర్మ కొద్దీ నేను ఆ రాక్షసుడికి దొరికిపోయాను. ఆ రాక్షసుడు నా ఒళ్ళంతా తడిమి చూసి బహుస్వల్ప ప్రాణిలా అనిపించానేమో, నన్ను విసిరి మరికొంతమందిని పట్టుకుని తడిమి చూశాడు. చూస్తూ అతనికి సంతృప్తి చెందే వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. మా పడవ పెద్దాయన అందరికంటే కొంచెం భారీ ఆకారి అవడం వలన బలైపోయాడు. అతన్ని పట్టుకొని మెడను విరిచేసి ఉడకబెట్టడానికి మొండంలో నుండి ఒక ఇనుప ఊచను గుచ్చి నిప్పు రాజేసి అందులోనే కాల్చి తినేశాడు. ఆ భయంకరమైన దృశ్యం చూసేసరికి మాకు గడగడ వణుకు పుట్టింది. కరకరా నమిలి తిని తర్వాత భయంకరంగా తేంచి ఆ బల్ల మీదనే నిద్రపోయాడు. ఇదే మంచి అవకాశం అనుకున్నాం. ఎలాగైనా ఈ రాక్షసుని బారి నుండి పారిపోయి తప్పించుకోవాలి. అతని కంట పడితే మన గతి ఇంతే. అబ్బా, ఎంత కర్కశంగా మెడ విరిచేశాడు. పైగా రక్తం కారుతున్న మొండల్లోనికి పెద్ద ఊచను గుచ్చాడు. దానిని మంటలపై కాల్చి తినడమా? బాబోయ్, తలుచుకుంటేనే ప్రాణాలు పోతున్నాయి. బాబోయ్, ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మరి అలికిడికి వాడు నిద్రలేస్తే అంటూ మా సహచరులు అనుమానం వెళ్ళబరిచారు. అప్పుడే నాకు ఒక మంచి ఆలోచన తట్టి వారితో, మనం పారిపోవడానికి నిర్ణయించుకున్నాం కదూ, రాక్షసుడు ఎలాగో నిద్రపోతున్నాడు కాబట్టి ఊచను ఎర్రగా నిప్పుల్లో కాల్చి వాడు కళ్ళను పొడిచేద్దాం. రాక్షసుడు గుడ్డివాడైపోతాడు. అప్పుడు మనం తాపీగా పారిపోవచ్చు అన్నాను. నా సలహాన్ని నలుగురు మెచ్చుకున్నారు. అట్లే చేద్దామన్నారు. అంతే,
మంట రాజేశాం. మండుతున్న సూదిగా ఉన్న ఆ కొరకంచెలతో రాక్షసుని 2 కళ్ళల్లో బలంగా గుచ్చాం. ఆ నరమాంస భక్షకుడు బాధతో దిక్కులు పెక్కటిల్లేలా అరిచి గంతేశాడు. కోపంతో అరుస్తూ చేతులు చాచి మాలో ఒకడిని పట్టుకొని బలంగా గోడకేసి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. హమ్మయ్య! ఆ నరరూప రాక్షసుని గుడ్డివాణ్ణి చేయగలిగాం అనుకుంటూ కనిపించిన కర్ర దుంగలన్నిటినీ ఏరి బలమైన తీగలతో వాటిని బంధించి తెప్పలను తయారు చేశాం. శబ్దం చేయకుండా సముద్ర తీరానికి చేరాం. అతి కష్టం మీద తెప్పలను నీటిలో వేయగలిగాం. ఇంతలో హఠాత్తుగా పెద్ద గర్జన శబ్దం వినిపించింది. అటువైపు చూసాం. ఇంకెవరు? ఆ గుడ్డి రాక్షసుడే. మేం తప్పించుకున్న సంగతి ఎలా తెలిసిందో ఏమో. తెప్పలు నీళ్లలో వేస్తున్న శబ్దానికి ఆ వైపు చూస్తూ పెద్ద పెద్ద బండరాళ్లను మాపై విసురుతున్నాడు. మాలో కొందరు ఆ బండరాళ్ల ఘాతానికి బలైపోయారు. మిగిలిన మాకందరికీ భయమేసి ఎలాగైనా అతడి నుండి తప్పించుకోవాలని, దూరంగా పోవాలని కృత నిశ్చయంతో మా తెప్పలపై చేరి తెడ్డులాంటి వాటితో తోసుకుంటూ సముద్రంలోకి పోయాం. మేమెక్కడికి పోతున్నామో మాకే తెలియడం లేదు. మా ధ్యాసంతా ఆ రాక్షసుని బారి నుండి తప్పించుకోవడంపైనే ఉంది. అలా సముద్రంలో కొట్టుకుపోతున్నాం. మేమెక్కడికి పోతున్నామో తెలీదు, ఎటువైపు పోతున్నామో తెలీదు. ఎన్ని రోజులు అలా గడపాలో, అసలు భూమి అనేది కనపడుతుందో లేదో ఏమీ తెలియట్లేదు. పోనీ ఏదైనా పడవ గానీ నౌక గానీ కనిపిస్తుందేమో అనుకుంటే వాటి జాడ కూడా లేదు. పగలంతా ఎర్రని ఎండ మార్చేస్తోంది. రాత్రంతా ఎముకలు కొరికే చలిలో వణుకుతున్నాం. అసలు మేము బ్రతుకుతామో మరణిస్తామో కూడా తెలియదు. తిండి తిప్పల్లేవు, తాగడానికి నీరు కూడా లేదు. ఆ ఉప్పు నీటినే చప్పరించేవాళ్ళం. వేడి భరించలేక కొందరు చనిపోతే చలికి తట్టుకోలేక మరికొందరు మరణించారు. ఈ లోపుగా ఆకలి చావులకు కొందరు, దాహంతో కొందరు చనిపోయారు. ఇలా ఒక్కొక్కరే చనిపోసాగారు. చివరకు 3 మిగిలాం. అప్పటికి మా అదృష్టం కొద్దీ దీవి ఒకటి కనిపించింది. ఆ దీవిలో పచ్చని చెట్లు, ఫలవృక్షాదులు లెక్కకు మింటుగా ఉన్నాయి. మా ఆనందానికి అంతే లేదు. బాగా పిచ్చి పట్టిన వాళ్ళలా ఆ చెట్లెక్కి పండ్లు కోసి కడుపారా తిని, తీరంలో గోతిని తవ్వి ఆ చలమ నీటిని తాగి హాయిగా ఊపిరి పీల్చుకున్నాము. అలా సేద తీరామో లేదో ఇంతలో బుస్ 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 మంటూ పెద్ద శబ్దం రాసాగింది. ఇదేంటిరా బాబు, మళ్ళీ ఏం ఉపద్రవం వస్తోంది అనుకుంటూ ఆ శబ్దం వచ్చిన వైపే చూసాం. అంతే, మా ప్రాణాలు పైకే పోయినంత పనైంది. అటువైపు నుండి ఒక పెద్ద భయంకర సర్పం మా వైపే వస్తుంది. ఎంత పెద్దదంటే ఒక్కసారిగా అది నోరు తెరిచి మాలో ఒకరిని మింగేసింది. ఆ నోటిలో ఒక ఏనుగు సునాయాసంగా వెళ్ళిపోతుంది. అంత పెద్దది అది. ఇంక మేమిద్దరమే మిగిలాం. దాని కంటికి కనపడకుండా పారిపోవాలని ఒకటే పరుగులంకించుకున్నాం. అలా ఎంత దూరం పోయామో గాని మేము దాక్కోవడానికి సురక్షితమైన ప్రదేశమే కనపడలేదు. వెనక్కు తిరిగి చూసాం. కనుచూపు మేర దూరంలో ఎక్కడా ఆ పెనుసర్పం కనిపించలేదు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడే ఉన్న ఓ చెట్టు వెనక నిద్రపోయాం. మేమైతే దట్టమైన ఆ చెట్ల సందులో నుండి పారిపోగలిగాం. మా వద్దకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగానే మేము దానికి కనుమరుగయ్యాం. చెట్టుపై నిద్రించసాగాం. అర్ధరాత్రి వేళ కరకర నములుతున్న శబ్దం వినిపించి లేచి చూద్దును కదా, నా పక్కన నా మిత్రుడు లేడు. పైగా ఒక పెద్ద కొండ చిలువ చెట్టును చుట్టుకుని లాక్కుంటోంది. హడలిపోయాను నేను. నా మిత్రుణ్ణి ఆ కొండ చిలువ మింగేసిందన్నమాట. లోపల అతని ఎముకలు నుజ్జు నుజ్జు అయిపోవడానికి వీలుగా అది చెట్టుకు రాసుకుంటోంది. ఆ కొండ చిలువ చెట్టుపై ఉన్న నన్ను కూడా మింగేస్తుందేమోనని భయంతో వణికిపోయాను. కళ్ళార్పకుండా దాన్నే చూస్తూ ఆ రాత్రంతా గడిపాను. నా అదృష్టం, అది ఎటో పోయింది. తెల్లవారింది. చుట్టూ చూశాను. ఆ దరిదాపుల్లో కొండ చిలువ ఎక్కడైనా ఉందేమోనని చూశాను. ఎక్కడా కనిపించలేదు. గబగబా చెట్టు దిగి అక్కడ పడి ఉన్న పెద్ద పెద్ద దుంగలతో నా శరీరాన్ని బంధించుకొని నాకు సాధ్యమైనంత వరకు ఒక పెద్ద గోతిని తీసుకొని అందులో దుంగలతో పాటు బోర్లా పడుకున్నాను. ఇంతలో నా కోసమే గాలిస్తున్నట్లు కొండ చిలువ రావడం చూశాను. అది నేనున్న చెట్టుకు దగ్గరలోనే మరొక చెట్టుపై విశ్రమించిందన్నమాట. కళ్ళు మూసుకొని భయంతో గోతిలోనే ఆ దుంగలను అడ్డు పెట్టుకొని భూమిపై పడుకున్నాను. ఆ కొండ చిలువ నన్ను మింగేయాలని పలుమార్లు ప్రయత్నించింది. దానికి నేను అడ్డు పెట్టుకున్న దుంగలు అడ్డొస్తాయి. అప్పటికే చాలాసార్లు ప్రయత్నించి ఇంకా లాభం లేదనుకుందేమో. ఒక్కసారి బుస్మంటూ పెద్దగా నిట్టూర్చి
విడిచి జరజరా పాక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. అది కనుమరుగయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చాను. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని దొంగల నుండి బంధవిముక్తుడనయ్యాను. ఏదైనా పడవ కనిపిస్తుందేమోనని ఒకసారి సముద్రం మీదకి పరికించి చూశాను. నా అదృష్టం కొలది కనుచూపు మేరలో సముద్రం పైన ఒక పడవ పోతూ ఉంది. ఎలాగైనా దాని దృష్టిని ఆకర్షించాలని గబగబా ఒక ఎత్తైన చెట్టునెక్కి ఒక పొడుగాటి కర్రకు తలపాగా జెండా మాదిరిగా చేసి ఊపాను. నా ప్రయత్నం ఫలించింది. నేనా పడవ వారి దృష్టిలో పడ్డాను. కొంతసేపటికి ఆ పడవ నేనున్న తీరానికి వచ్చి ఆగింది. వాళ్ళు నన్ను పడవలోనికి ఎక్కించుకున్నారు. నాకు తినడానికి మంచి ఆహారం ఇచ్చారు. తాగడానికి నీళ్ళిచ్చారు. నా గురించి అంతా వివరించి చెప్పాను. ఆ పడవ పెద్ద చాలా మంచివాడు. మిత్రమా, ఇదిగో ఇందులో కొన్ని సరుకులు ఉన్నాయి. నీవు వాటితో యథేచ్ఛగా వ్యాపారం చేసుకుని వచ్చిన లాభంలో కొంత తీసుకోవచ్చు. మిగిలింది ఆ సరుకు యజమానికి ఇవ్వచ్చు. అతను ఇక్కడ లేడు, ఎక్కడికో అదృశ్యమయ్యాడు. అతడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అతని లాభం అతనికి ఇచ్చేద్దాం. ఏమంటావు అని అడిగాడు. నేను సరేనన్నాను. సరుకును చూశాను. అంతే. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే ఆ సరుకంతా నాదే. నన్ను వదిలి వెళ్ళిపోయిన పడవ ఇదే అనుకొని. అయ్యా, నన్ను గుర్తుపట్టారా? నేనేనండి, సింబాద్ని. ఈ సరుకు అంతా నాదే. ఇంతకాలం మీకు కనిపించక దీవిలో చిక్కుబడిపోయి సన్నబడడం వల్ల నన్ను గుర్తించలేకున్నారు అంటూ ఉండగా మిగిలిన వారంతా నన్ను చుట్టుముట్టారు. అందులో ఒకడు నన్ను గుర్తించి, మిత్రమా, క్షేమంగానే ఉన్నావా? మేమానాడు నువ్వు కూడా పడవలో ఎక్కావనుకుని వెళ్ళిపోయాం. సముద్రం మధ్యలో మాకు తెలిసింది. మమ్మల్ని క్షమించు అంటూ నా పక్కకి వచ్చాడు. నా సరుకు నాకు మరల దొరికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇందులో ఎవరి తప్పు లేదు. నా జీవితం అలా ఉంది. దానికి ఎవరేం చేయగలరు? అల్లా ఎంత కరుణామయుడు. నన్ను ఆ దీవిలో పాడేయడం ఏమిటి? గండబేరుండ పక్షి నుండి లోయలోని భయంకర సర్పాల నుంచి, నరమాంస భక్షకుడైన రాక్షసుడి నుంచి, కొండ చిలువ బారి నుండి తప్పించుకోవడం మానవ మాతృలు ఎవరికైనా సాధ్యమేనా? అల్లా దయ ఉంది కాబట్టే నేను బ్రతికాను. మిమ్మల్ని కలుసుకోవడం, నా సరుకు మరలా నాకు లభించడం దైవ దృక్పథం కాక మరేమిటి? కావున మరేం చింతించనవసరం లేదు అన్నాను. మరలా కొంతకాలానికి నా దేశ రాజధాని, నా మాతృనగరమైన బాగ్దాద్ చేరుకోగలిగాను. అప్పటికే అమితమైన అపారమైన సంపదను ఆర్జించాను. నాకేం చేయడానికి తోచక దాన ధర్మాల ద్వారాను ప్రజోపయోగ పనుల కోసం నా ధనాన్ని వెచ్చిస్తూ నలుగురిలో మంచి వాడిని అనిపించుకుంటూ ఉన్నాను. అందుకే నాకు నా అన్నవారెవరూ లేరు. భార్యాబిడ్డలు లేరు. పోనీ బంధువులకిద్దామా అంటే వారు నాకంటే అమిత సంపన్నులు. అందుచేత అందరికీ సహాయపడుతూ జీవిస్తున్నాను అంటూ ముగించాడు. కూలీ సింబాద్కు మెదడు నిండా ఆలోచనలే. సముద్ర ప్రయాణం చాలా కష్టతరమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అప్పుడే తుఫాను వచ్చి నౌక ధ్వంసం చేస్తుందో, లేక ఏదైనా పెద్ద తిమింగలం లాంటి జంతువు పొట్టన పెట్టుకుంటుందో ఊహించలేం. అదీ కాక పడవ దొంగల ప్రమాదం చాలా ఎక్కువ. సముద్రపు దొంగలు మహాక్రూరులు. వారికి కర్మ కొలది దొరికితే డబ్బు పోవడమే కాదు, మనుషులను కూడా చంపేస్తారు. మరి ఇంత సంపాదించిన తర్వాత కూడా మరలా ఆ అపాయాలని గండాలని తెప్పించే సముద్ర వర్తకం చేయడం దేనికి? ఆ విషయాన్నే అడిగాడు నావికా సింబాద్. కొత్త కొత్త ప్రదేశాలు చూడవచ్చు. మన ఊహకందని పలు విషయాలు తెలుసుకోవచ్చు. ప్రమాదకరమే అయినా వివిధ జాతులను వీక్షించవచ్చు. సరికొత్త స్నేహితులు కలుగుతారు. అదీగాక సముద్ర ప్రయాణంలో ఉండే ఆ సాహసం, ఉత్కంఠత వర్ణింపలేనివి. అందుకే మరి కొంతకాలానికి మరలా సముద్ర ప్రయాణం చేయాలనే కోరిక బుర్రను తొలిచేస్తూ ఉంటుంది. అది సంగతి. సరే, నా తదుపరి కథను వినడానికి రేపు మరలా వస్తున్నావుగా. ఇవిగో ఈ బహుమతులను స్వీకరించి హాయిగా ఆనందంగా ఉండు. అల్లాయే నా ద్వారా నీకు సహాయపడుతున్నాడనుకో. అల్లా దయ లేనిదే నేనింత సంపాదించగలిగానా? కావున ఈ సంపద అంతా అల్లాదే. పేదవాడికి తోడ్పడమే ప్రజల పరమావధి. రేపు తప్పకుండా రా, మరొక గాథ వినిపిస్తాను అన్నాడు నావికా సింబాద్. కూలీ సింబాద్ సరేనని తన ఇంటికి బయలుదేరాడు. రాత్రి భోజనం చేసి మధువును గ్రోలాడు. నిద్రలోనికి జారిపోయాడు. అంతే. భయంకరమైన కల.
అతడు నడి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. నాలుగు దిక్కులో నీరు నాలుగు దిక్కులా నీరే. ఒంటరిగా ఒక్కడే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. పెద్ద పెద్ద కెరటాలు అతని పడవను ఊపేస్తున్నాయి. కెరటాల తాకిడికి అంతంత ఎత్తు లేచి అంతంత ఎత్తు వెళ్ళి మళ్ళీ జారిపోతున్నాడు. భయంతో గుండెలు చిక్కబెట్టుకుని సమన్వయాన్ని పొందుతున్నాడు. ఇంకా ఇంకా కెరటాలు మీదికి వస్తూనే ఉన్నాయి. ఇంతలో తన చేతిలోని తెడ్డు జారిపోయింది. దాంతో మరింత భయపడ్డాడు. ఎక్కడి నుంచో రివ్వుమంటూ పెనుగాలుల శబ్దం. పడవ గిరగిరా తిరిగిపోతుంది. కష్టపడుతున్నాడు. ఇంతలో క్రమంగా చీకటి కమ్ముకోసాగింది. కట్టిక చీకటి ఆవరించింది. ఆ కారు చీకట్లో ఎటో పోతున్నాడు. కెరటాలు తీసుకువెళ్ళిపోతున్నాయో తనే వెళ్తున్నాడో తెలియడం లేదు. భయంతో వణికిపోతున్నాడు. ఇది చాలదన్నట్లు చినుకులు క్రమేపీ పెద్ద వర్షంలాగా మారాయి. కుంభవృష్టిలా కురుస్తోంది. పెనుగాలులు వర్షానికి తడిసిపోయి ముద్దయిపోయాడు. చలికి గజగజ వణుకుతున్నాడు. ఇంతలో ఒక పెద్ద కెరటం అలా వచ్చి పడవను తలకిందులు చేసింది. ఇంకేముంది, ఒక్కసారిగా సముద్రంలో పడ్డాడు. భయంతో ఒక్క గావు కేక పెట్టాడు. మెలకువ వచ్చేసింది. మంచినీరు త్రాగి మరలా నిద్రపోయాడు. 4వ సాహసగాథ నగ్నద్వీపం. కూలీ సింబాద్ యథాప్రకారం సమయానికి వచ్చాడు. అతని కోసమే ఎదురుచూస్తున్నట్టు నావికా సింబాద్ అతనికి అతిథి మర్యాదలన్నీ చేసి పండ్లు ద్రాక్షరసాయి ఇచ్చి సంతృప్తి గావించి, ఏం మిత్రమా, నా కథ వినడానికి నీకు అభ్యంతరం ఏమీ లేదుగా అన్నాడు. అంతటా కూలీ సింబాద్, అమర్ సాక్, మీ కథలు నన్ను ఉత్తేజితుడిని చేస్తున్నాయి. విన్న కొద్దీ ఇంకా ఇంకా వినాలని ఉంది. త్వరగా చెప్పండి అన్నారు. నావికా సింబాద్ ప్రారంభించాడు. ఊరికే తింటూ కూర్చుంటున్నానేమో, నాకేం తోచడం లేదు. కాలం గడవడం కష్టమైపోయింది. జీవితం నిస్సారంగా తోచి మరలా సముద్రవర్తకం చేసి సంపాదించాలి, కొత్త ప్రదేశాలు చూడాలి అనే ఆశ పుట్టింది. సోమరితనాన్ని పోగొట్టాలని, చురుగ్గా ఉండాలని అనుకుని తప్పక మరలా సముద్రవర్తకానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు అవకాశం రానే వచ్చింది. కొందరు వర్తకులు సముద్రం మీద ప్రయాణం చేసి వ్యాపారం చేయాలనుకొని నన్ను కూడా అడిగారు. నేను కూడా వారితో వస్తానన్నాను. వారందరూ బాగ్దాద్ నగరానికి దగ్గరలో ఉండే బాసురా అనే రేవు పట్టణం నుండి బయలుదేరి వెళ్ళబోతున్నారు. నేను కూడా వారితో కలిశాను. ఇది నాకు 4వ సాహసయాత్ర. ప్రయాణం సాగిస్తున్న మాకు ఈసారి ఆదిలోనే హంసపాదన్నట్లు మమ్మల్ని దురదృష్టం వెంటాడింది. మేము బయలుదేరిన కొద్ది రోజులకే మా పడవ సముద్ర తుఫానుకు చిక్కుకుపోయింది. నేను ఇంతవరకు చూడని భయంకరమైన తుఫాను అది. ఆ తుఫాను తాకిడికి మా పడవ ఆటబొమ్మలా ఊగేసలాడిపోయింది. తీవ్రమైన తుఫాను గాలులు, ఆ గాలులకు ఉవ్వెత్తున లేచే కెరటాలు, ఆ కెరటాలు మా పడవను తలక్రిందులుగా చేశాయి. మేము ఎటు కొట్టుకుపోతున్నామో తెలియదు. దానికి తోడు పెద్ద పెద్ద సుడిగుండాలు. మా నావ గింగిరాలు తిరుగుతూ తనకిష్టం వచ్చిన చోటికి పోతుంది. మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ మా సాయి శక్తుల పడవను కాపాడుకుంటున్నాము. చలికి గజగజ వణికిపోతూ తడిసి ముద్దైపోయాం. ఇంతలో భయంకరమైన ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని ముంచేసింది. మా పడవ ఒక్కసారిగా తలకిందులైంది. ఆ నీటి దెబ్బకు పడవ తునాతునకలైపోయింది. ఎక్కడి జాయింట్లు అక్కడే ఊడిపోయాయి. సముద్రంలో మునిగిపోతున్నాం మేము. దొరికిన దుంగలను దొరికినట్లే పట్టుకుని చేతులు కాళ్లతో నీటిని తోస్తూ దుంగపై తేలుతూ పోతున్నాం. నీరసించిపోతున్నాం. ఎంతసేపని అలా పోగలం? ఎక్కడికి పోతున్నామో, ఎటువైపు వెళ్తున్నామో, మేము ఎప్పుడు తింటామో, ఎప్పుడు భూమి కనిపిస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. అయితే అనుభవం ఉన్న మాకందరికీ ఒక్కటే ధీమా, ఏ తుఫాను శాశ్వతం కాదని, కొద్దిసేపటికి సమస్య పోతుందని. కానీ అంతవరకు మేము బ్రతికి బట్టకట్టేదెలా? అదొక్కటే దిగులు. ఇప్పుడొచ్చిన తుఫాను తీవ్రమైనది కావటం వలన చాలా భయపడ్డాం. అంతే. మా దురదృష్టం కొద్దీ తుఫాను శాంతించేసరికి మేమొక ద్వీపంలో ఉన్నాం. అంటే ఆ తుఫాను మమ్మల్ని దీవిలోకంట నెట్టివేసిందన్నమాట. ఆకలికి అలసటికి బాగా నీరసించిపోయాం. ఆ దీవిలో కనపడిన కందమూలాలు తిని ఎలాగో బతికి బట్టకట్టాం. చలమ నీరు తాగాం. వెంటనే మాకు నిద్ర పట్టింది. ఆదమరిచి నిద్రపోయామేమో.
మర్నాడు పొద్దునగానే లేవలేకపోయాం. తీరా లేచి ఆ దీవిని పరిశీలించడానికి బయలుదేరాం. మేము కొంత దూరం నడిచామో లేదో ఎక్కడ నుండి ఊడిపడ్డారో గాని భయంకరమైన విరబోసుకున్న జుట్టుతో కొందరు నగ్న మనుషులు వచ్చి మమ్మల్ని బంధించి తీసుకువెళ్ళిపోయారు. వారెవ్వరికీ ఒంటి మీద బట్టలు లేవు. ఒక్కొక్కరు చీంబోతుల్లా ఉన్నారు. పెద్ద పెద్ద కళ్ళు, కండలు తిరిగిన శరీరంతో దున్నపోతుల్లా ఉన్నారు. వారు మమ్మల్ని తిన్నగా ఒక గుడిసెలోకి తీసుకువెళ్లారు. మమ్మల్ని అక్కడ హింసిస్తారేమో అని అనుకున్నాం. కానీ విచిత్రం, వారు మమ్మల్ని ఏమాత్రం బాధ పెట్టకుండా అందరికీ తాగినంత సారాయి, మంచి ఆహారం పెట్టారు. ఆవురావురమంటూ ఉన్నామేమో, మా వాళ్ళందరూ అతిగా తినేశారు. నాకేమో వాళ్ళని చూస్తే అసహ్యం వేసి తినలేదు, తాగలేదు కూడాను. శుభ్రంగా ఉన్న ఒక తిన్నె మీదకి తీసుకువెళ్ళి మమ్మల్ని అందరినీ విశ్రాంతి తీసుకోమన్నారు. మేమంతా అక్కడ కంటి నిండా నిద్రపోయాం. లేచేసరికి సాయంత్రం అయింది. లేచి చూద్దుము కదా, మా ఏ ఒక్కరి వంటి మీద బట్టలు లేవు. మా బట్టలన్నీ చింపి పోగులు పెట్టారు. నగ్నదేహాలతో సిగ్గుపడిపోయాం. కానీ ఏం చెయ్యం? వారు మమ్మల్ని గద్దిస్తూ తిన్నగా వారి రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజుగారి భవంతి పెద్దదిగానే ఉంది. మమ్మల్ని అక్కడ రాజుగారి ఎదుట నించోబెట్టారు. ఆయన మమ్మల్ని అందరినీ చూసి మాలో లావుగా ఉన్నతనని ఉండమని మమ్మల్ని పంపేశాడు. అప్పుడు అర్థమైంది నాకు. నే విన్న సమాచారం ప్రకారం ఆ దీవిలో నగ్నదేహంతో ఉన్న నరమాంస భక్షకులుంటారని, వారు రోజుకొక లావాటి అనగా కొవ్వు పట్టిన వానిని కాల్చుకొని తింటారని తెలిసి గజగజ వణికిపోయాను నేను. మిగిలిన నా తోటివారికి నాకు తెలిసింది చెప్పాను. వారంతా హడలిపోయారు. మేము కొవ్వు పట్టి లావుగా తయారవ్వటానికి మాకు తాగడానికి కొబ్బరి నూనె ఇచ్చేవారు. మంచి ఆహారం పెట్టేవారు. ఏం చేస్తే ఏం లాభం? చివరికి వారికి ఆహారంగా బలైపోవాల్సిందే కదా అనుకుంటూ, దీనికి ఏవైనా ఉపాయం ఉందా? వీరి బారి నుండి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచించసాగాం. వారు మాకిచ్చిన పానీయాల వల్ల మెదడు మొత్తుబారిపోతుంది. అమాయకుల వలె అయిపోతారు. నేను వారిచ్చిన పానీయం త్రాగనందున నా బుర్ర పనిచేస్తూనే ఉంది. నేనలా చేయడానికి కారణం ఏమంటే, నేనేం తినకపోవటం వల్లనో, త్రాగకపోవటం వల్లనో చిక్కి శల్యమైపోతాను. దాంతో వాళ్ళు నన్ను ఎంచుకోరు. నేను సన్నగానే ఉంటాను. ఇంక తిండి తినక చిక్కి బక్కనక్కలా తయారయ్యాను. వారింక నన్ను పట్టించుకోవడం మానేశారు. అదే అదననుకుని నేను తప్పించుకునే మార్గం చూసుకున్నాను. నన్నంతగా పట్టించుకోకపోవడం వలన నేనొకనాడు వాళ్ళ కన్నుగప్పి మెల్లగా సముద్ర తీరానికి వచ్చాను. ఏదైనా నౌక లాంటిది కనబడుతుందేమోనని ఆశతో సముద్రం వైపే చూడసాగాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో గాని ఒక ముసలోడు వచ్చి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి? అంటూ ప్రశ్నలతో ముంచెత్తాడు. నేను జరిగిందంతా చెప్పాను. నా గురించి సర్వమూ వివరించాను. అంతా విన్న ఆ వృద్ధుడు నన్నొక కాలిబాట గుండా తన వెంట తీసుకుపోయాడు. అలా 8 రోజులు నడిచేసరికి మేము ఒక చక్కటి పండ్ల తోటలో ప్రవేశించాము. పడుతూ లేస్తూ అలాగే అతని వెంట నడిచి వెళ్ళాను. పండ్ల తోటలో ప్రవేశించిన వెంటనే ఆకలితో ఉన్నందువల్ల ఆ పండ్లు చూడగానే కోసుకొని తిందామనుకున్నాను. ఒక పండు కోయబోతుండగా ఆ వృద్ధుడు నన్ను వారించి, అది తినవద్దు. ఆ పండు తింటే మనిషి మస్తిష్కం చెడిపోతుంది, పిచ్చివాళ్ళైపోతారు అని చెప్పాడు. నా ఆకలి గమనించిన ఆయన తన బొడ్లో దాచుకున్న రొట్టెలాంటి దానిని నాకిచ్చి తినమన్నాడు. మొలక వేలాడుతున్న నీటి బుర్రలో నుండి నీటిని తీసి తాగడానికి ఇచ్చాడు. కొంచెం తెప్పరిల్లిన తర్వాత మరలా నడక కొనసాగించాం. అలా కొంత దూరం పోయేసరికి ఒక పెద్ద రహదారి వచ్చింది. ఆ దారి తిన్నగా ఒక నగరానికి చేర్చింది. అక్కడ నన్ను రాజుగారికి అప్పగించి ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. నగరవాసులు కొంత అభివృద్ధి చెందిన వారిలాగే ఉన్నారు. వారంతా నా కథ విన్నారు. రాజుగారు కూడా నా కథ విని బస ఏర్పాట్లు చేశారు. నేనొకనాడు అక్కడి వారంతా గుర్రాలను ఉపయోగించుట చూసి ఆశ్చర్యపోయాను. ఇదేమిటి వీరు జీను కళ్ళెం లేకుండా గుర్రాలపై వెళ్తున్నారే అనుకుంటా అదే విషయాన్ని రాజుగారిని అడిగాను. జీను కళ్ళెం అంటే ఏమిటి? ఆయన నన్ను ఎదురు ప్రశ్నించాడు.
జీన్ అంటే గుర్రంపై సుఖంగా కూర్చోవడానికి వీలుగా అమర్చినది. కళ్ళెం అంటే గుర్రాన్ని నియంత్రించడానికి దాని ముక్కుకి తగిలించి కూర్చునేవాడు పట్టుకునే తాడు అని చెప్పాను. గుర్రంపై స్వారీ చేసేవారికి ఈ రెండు క్షేమకరం కూడా అని చెప్పాను. వారికి ఏమీ అర్థం కాలేదు. నేను తయారు చేసి చూపుతానన్నాను. సరేనన్నారు. వాళ్ళు అతి త్వరలోనే మంచి తోలుతో జీను కళ్ళెం తయారు చేసి ఒక మంచి గుర్రానికి తగిలించి రాజుగారిని స్వారీ చేయమన్నాను. రాజు స్వారీ చేసి అబ్బా, ఎంత హాయిగా ఉంది ఈ ఏర్పాటు అంటూ నన్ను మెచ్చుకొని పలు బహుమతులు నొసగాడు. తన కొలువులో ఉద్యోగం ఇచ్చారు. అశ్వ పర్యవేక్షణకు నిఘా నిర్వహించమన్నాడు. పిమ్మట రాజోద్యోగులందరూ కూడా తమ తమ గుర్రాలకు జీను కళ్ళాలను తయారు చేసి వారికి ఇమ్మన్నారు. ఆ విధంగా పేరుకు పేరు, ధనానికి ధనం రెండూ వచ్చాయి. గొప్ప ధనవంతుడునయ్యాను. పిమ్మట రాజుగారు కబురు పంపి, నీవిక్కడే ఉండిపో, నీకు సకల సౌకర్యాలు కల్పిస్తాను. అంతేకాదు, నీకొక మంచి అందగత్తె అయిన అమ్మాయిని ఇచ్చి పెండ్లి కూడా చేస్తాం. మా దగ్గరే ఉండిపో అన్నాడు. సరేనని అంగీకరించాను. ఒక అందమైన అమ్మాయితో నా పెండ్లి కూడా జరిగింది. నా భార్య చాలా అందగత్తె మరియు భాగ్యవంతురాలు. మేమిద్దరం ఒకరినొకరు ఎరిగి ప్రేమాభిమానాలతో సుఖంగా జీవించాం. కొన్ని నెలలు గడిచిన పిమ్మట నేను నా భార్యతో సహా బాగ్దాద్ నగరానికి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అదృష్టం అంత త్వరగా నన్ను వెక్కిరిస్తుందనుకోలేదు. హఠాత్తుగా నా భార్యకు జబ్బు చేసి మరణించింది. దిగులు పడిపోయాను. ఇంతకంటే దుఃఖించవలసిన విషయం మరొకటి ఉంటుంది. అదేమిటంటే, వారి ఆచారం ప్రకారం భార్యాభర్తల్లో ఎవరు మరణించినా మిగిలిన వారు కూడా వారితో పాటు పైలోకాలకు వెళ్ళిపోవలసిందే. అంటే మన సతీ సహగమనం వంటిది. వారందరినీ నగర శివారుల్లో ఉన్న అగాధం వంటి ఒక లోతైన బావిలో పూడ్చిపెడతారు. పెద్దలందరూ మా ఇంటికి వచ్చారు. ఒక నిచ్చెన లాంటి పాడి మీద పడుకోబెట్టి తీసుకుపోయారు. నగర శివారుల్లో కొండ వద్దన ఉన్న బావి దగ్గర దింపారు. ఆమెతో పాటు కొంత ఆహారం పానీయాన్ని కూడా ఉంచారు. చనిపోయిన వారి ఆత్మ భుజిస్తుందని వారి నమ్మకం. అటు పిమ్మట నా నడుము చుట్టూ ఒక తాడు కట్టి ఆ శవంతో పాటు నన్ను కూడా అగాధం లాంటి ఆ లోతైన గొయ్య అనగా బావిలోకి దింపారు. లోపలంతా గాఢాంధకారం, కారు చీకటి. అంత కారు చీకటిలోనూ ఎక్కడి నుంచో సన్నని కాంతి వెలుగు వస్తుంది. ఆ వెలుగు చుట్టూ చూద్దును కదా, భయంకరమైన శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. దుర్గంధాన్ని భరించలేకపోయాను. మరికొన్ని మూలుగులు వినిపించాయి. అవి నావలే బలవన్మరణానికి సిద్ధపడ్డ సహప్రాణాలు. ఇంత దరిద్రమైన చావు చావకూడదని నిర్ణయించుకున్నాను. వారి ఆచారములను నిందించాను. ఎలా బయటపడటమా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్ని రోజులు ఈ దుర్గంధభూయిష్టమైన శవాల మధ్య ఉండాలో తెలియడం లేదు. ఇది పని కాదనుకొని మొదటగా అక్కడున్న శవాలన్నిటినీ ఒక మూలకు చేర్చాను. మూలుగుతున్న చావబోయే దీనులను కూడా వాటి పక్కనే చేర్చాను. నేనున్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నాను. నా వెధవ వ్యాపార బుద్ధి పోదుగా శవాల పైనున్న అత్యంత విలువైన బంగారు నగలన్నిటినీ పోగు చేశాను. శవాలతో పాటు పంపిన ఆహారాన్ని పానీయాన్ని తాగుతూ బయటపడే మార్గం కోసం అన్వేషిస్తున్నాను. ఇంతలో బావిపైనున్న రాయి తొలగింది. మరొక శవాన్ని, దానితో పాటు రోదిస్తున్న అమ్మాయినొకత్తెను దింపుతున్నారు. వెంటనే బలమైన ఒక ఎముకతో ఆ అమ్మాయిని చావమోది చంపేశాను. ఎందుకంటే నేను బతకాలి. నేను బతకాలంటే ఆహారం కావాలి. ఆ అమ్మాయే కనుక ఉంటే ఆహారంలో భాగానికొస్తుంది. అప్పుడు ఆహారం తొందరగానే అయిపోయి నేను కూడా చావడం ఖాయం. అందుకని నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని చంపేశాను. ఆమె వద్దనున్న ఆహార పానీయాలను తీసుకున్నాను. బంగారు ఆభరణాలన్నిటినీ మూటకట్టాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. అయితే ఆ అవకాశం ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. లోపల భరించలేని దుర్గంధం. కానీ ఏం చేయను? ఓపిక పట్టి రోజు గడుపుతున్నాను జాగ్రత్తగా. ఒకరోజు నేను ఆదమరచి నిద్రపోతుండగా ఎక్కడి నుంచో అలకిడి ధ్వని వినిపించింది. కళ్ళు తెరిచి చూశాను. ఏమీ కనిపించలేదు. ఆ శబ్దం వచ్చిన దిక్కుగా పరికించి చూస్తే అది గోడని గీకుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన చోటు నుండి సన్నని వెలుగురేఖ ప్రసరిస్తోంది. నాలో ఎక్కడో ఏదో ఆశ చిగురించింది. అంతే,
నేను కూడా ఒక సూదంటూ ఎముకను తీసుకుని తవ్వన ఆరంభించాను. తవ్వగా తవ్వగా ఆ వెలుగు రేఖ పెద్దది కాసాగింది. ఆనందం పట్టలేకపోయాను. గబగబా నేను దూరేంత కన్నం చేయగలిగాను. ఆవలి వైపు నుండి ఒక ఎలుక నన్ను చూసి పారిపోయింది. కన్నంలో నుండి దూరి బయటకు వచ్చి చూశాను. నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ ప్రదేశం అంతా లోతైన బావికి మరోవైపు ఉన్న ప్రదేశం. కనుచూపు మేరలో సముద్ర తీరం కనిపిస్తుంది. హమ్మయ్య అనుకున్నాను. మరల పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నంలో నుండి లోపలికి దూరి మూట కట్టుకున్న బంగారు ఆభరణాలన్నిటినీ వీపున కట్టుకొని సముద్ర తీరానికి వచ్చాను. నాకు కలిసొచ్చే సమయం అన్నమాట. కొద్దిసేపట్లోనే అటుగా సముద్రంపై వెళుతున్న నౌక కనిపించింది. నా వద్దనున్న రంగురంగుల వస్త్రాలను గాలిలో ఊపి వారి దృష్టిని ఆకర్షించాను. ఈ నౌకవారు నన్ను చూసి నా కోసం ఒక చిన్న పడవను నా వద్దకు పంపారు. ఆ పడవ ద్వారా నౌకలోకి ప్రవేశించాను. ఆ నౌకలోని వారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నీవేంటి ఇక్కడున్నావు? ఇది మనుషులెవరూ సంచరించని దీవి కదా, నీవెలా వచ్చావిక్కడికి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నా నా పడవ సముద్ర తుఫానుకి ముక్కలై ఇక్కడికి వచ్చిందని, అక్కడ నుండి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాను. వారు నన్ను నా ధైర్యాన్ని మెచ్చుకొని బసోరా దీవికి చేర్చారు. నేను అక్కడ నుండి నా బాగ్దాద్ నగరానికి వచ్చాను. మిత్రమా సింబాద్, ఓర్పుతో నా సాహసగాథలన్నీ వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు. నేను తెచ్చిన నగల మూట అతి విలువైనదవ్వటం వల్ల మిక్కిలి ధనవంతుడనయ్యాను. ప్రజలకు ఉపకరించి ఎన్నో సహాయ కార్యక్రమాలు అమలు చేసినందుకు నా మనసు ఎంతో హాయిగా ఉంది. ఇవిగో, నీవు కూడా ఈ బంగారు నాణాలు నా బహుమతిగా స్వీకరించు. రేపు మరలా మరొక సాహసగాథను విందువు గాని అంటూ కొన్ని బంగారు నాణాలు బహూకరించాడు. నావికా సింబాద్ ఔదార్యానికి కూలీ సింబాద్కి ఎంతగానో సంతోషం వచ్చింది. మీ సాహసగాథలు అద్భుతంగానూ ఉత్కంఠతోనూ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. అల్లా దయ వల్ల అన్ని గండాల నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడడం మరీ అద్భుతం. ఇక మరి నేను వెళ్తున్నాను, రేపు వస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు. అతని ప్రశంసలకు ఆనందిస్తూ అంతా అల్లా మహిమ అంటూ నిష్క్రమించాడు నావికా సింబాద్. 5వ సాహసగాథ కోతులకొండ. మర్నాడు యథాప్రకారంగా నావికా సింబాద్ ద్రాక్షరసాయి సేవిస్తూ కూలీ సింబాద్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంతకు రాకపోయేసరికి కొంత అసౌకర్యంగా మదనపడసాగాడు. ఏమై ఉంటుంది? ఇతనికెందుకింత ఆలస్యమైంది? అసలు వస్తాడా రాడా? నా జీవితంలో ఇతడు కూడా మమేకమైపోయాడు. ఎంతసేపటికి రాడేమిటి అనుకుంటూ ఉండగానే కూలీ సింబాద్ రానే వచ్చాడు. ఏం సింబాద్, ఇవాళ ఇంత ఆలస్యమైందే? ఆరోగ్యం బాగాలేదా? ఇంట్లో సమస్యలేవీ లేవు కదా? రా కూర్చో, ఈ ద్రాక్షరసాయి తాగి కొంచెం విశ్రమించు, తర్వాత సాహసగాథ వినిపిస్తాను అంటూ అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత చెప్పడం ప్రారంభించాడు. సింబాద్, ఈసారి మేము పలు దేశాలు తిరిగాము. వర్తకం కూడా బాగా సాగింది. మేము చూసిన పలు విచిత్రమైన ప్రదేశాల్లో మర్కట నగరం ఒకటి. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి దగ్గరలో ఉన్న కొండ మీద నుండి వేల కొద్ది కోతులు వచ్చేస్తాయట. వారికి పోరాటాలంటే ఇష్టమో ఏమో కానీ మనిషి కనిపిస్తే చాలు పోరాడతాయి. అందుచేత ఆ నగరంలోని వారంతా చీకటి పడగానే చిన్న చిన్న పడవలలోనికి ఎక్కి ఆ రాత్రంతా గడిపి తెల్లవారేసరికి మరలా నగరం చేరుకుంటారట. ఇది ప్రతిరోజు తంతు. మేమా నగరం చూద్దామని బయలుదేరాం. ఎవరికి తోచిన దిక్కుకు వారు పోయి అక్కడి వింత విశేషాలు తెలుసుకుంటున్నారు. నేను ఉత్తర దిక్కుగా పోయి ఆ పట్టణ విశేషాలు గమనిస్తున్నాను. ఇంతలో నాకు విపరీతమైన ఆకలి పుట్టింది. దగ్గరలో ఒక ఆమె బాటసారులందరికీ వండి పెడుతోంది. నేను కూడా పోయి సుష్టుగా భోంచేసి మరలా నగర దర్శనానికి బయలుదేరాను. కడుపు నిండా తిన్నానేమో, కొంతసేపటికే నా కన్నులు మూతపడసాగాయి. దగ్గరలోనే ఉన్న ఒక ఇంటి అరుగుపై విశ్రమించాను. అంతే, అలసి ఉన్నానేమో, గాఢ నిద్ర పట్టేసింది. లేచి చూతును కదా, చీకటి పడిపోతోంది. చుట్టూ చూశాను కదా, నగరం అంతా నిర్మానుషంగా ఉంది. ఒక్క మనిషి కూడా కనబడకపోయేసరికి భయమేసింది. దారి తప్పాను.
సముద్ర తీరానికి చేరుకోలేకపోతున్నాను. కోతుల కోపానికి గురి కావలసిందేమోనని భయపడ్డాను. ఇంతలో ఎక్కడ నుండియో ఒక మనిషి పరిగెత్తుకొచ్చి, చీకటి ముదిరిపోతోంది, త్వరగా రా అంటూ నన్ను గబగబా తీసుకెళ్ళాడు. తీరా సముద్ర తీరం దగ్గర చూత్తును గదా, మా పడవ కనిపించలేదు. బిత్తర చూపులు చూస్తూ అలా ఉండిపోయాను. నా పరిస్థితి గమనించిన అతడు నన్ను తమ పడవలోకి ఎక్కించుకున్నాడు. నేను నా గురించి పూర్తిగా చెప్పాను. క్రమేపీ మేమిద్దరం స్నేహితులం అయిపోయాం. అతనితో పాటే ఆ రాత్రంతా పడవలోనే గడిపి మర్నాడు తెల్లవారగానే నగరంలోకి తీసుకుపోయాడు. నగరంలోని పలు వింతలు విశేషాలు చూసిన అనంతరం అతడు నాకొక గుళకరాళ్ల బస్తా ఇచ్చి తను కూడా మరొక గుళకరాళ్ల బస్తాతో కొండ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ అన్నీ ఫల పుష్ప వృక్ష జాతులే. కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. వాటిపై కోతుల గుంపులు ఉంటాయి. అతడు నాతో, నేనెలా చేస్తే నీవు కూడా అలాగే చెయ్యి అంటూ బస్తాలోని రాళ్లను కోతుల మీదకు విసిరాడు. నేను కూడా బస్తాలోని రాళ్లను కోతుల మీదకు విసిరాను. అంతే, ఆ కోతులు గుంపుకు కోపం వచ్చి మా మీదకు ఇష్టం వచ్చినట్లు పండ్లు కొబ్బరికాయలను విసరసాగాయి. వెంటనే నా స్నేహితుడు, మిత్రమా, కోతులు విసిరిన కొబ్బరికాయలను పండ్లను ఏరి జాగ్రత్తగా బస్తాలో భద్రపరచు. అవి ఎంత మధురామృతంగా ఉంటాయో తింటే నీకే తెలుస్తుంది అన్నాడు. సరేనని బస్తాల నిండా రకరకాల పండ్లు కొబ్బరికాయలను వేసి మూట కట్టాను. తరువాత వాటిని పట్టుకొని నగరంలో మా బసకు వెళ్ళాం. అక్కడ మా మిత్రుడు కొన్ని ఫలాలను కొబ్బరికాయలను ఇచ్చి తినమన్నాడు. తిని చూద్దును కదా, మిత్రుడు చెప్పిన దానికంటే ఎక్కువ మధురాతి మధురంగా ఉన్నాయి. ఇంకా కొబ్బరి నీరు అమృతంలా ఉంది. కావలసినన్ని పండ్లు తిని కొబ్బరి నీటిని తాగాను. దేవతల అమృతాన్ని పానీయంగా చేసినంత అద్భుతంగా ఉంది. ఇంతటి మధురమైన ఆహారాన్ని ఇచ్చినందుకు అల్లాని మనసులోనే అభినందించాను. మా పడవ ఒకనాడొక దీవికి చేరింది. మేమంతా మా సరుకులతో మంచి వ్యాపారం చేశాము. అక్కడ వారు నా వద్ద నుండి కొబ్బరికాయలను పండ్లను తీసుకొని వాటికి బదులుగా అక్కడ విరివిగా లభించే విలువైన వజ్రాలను ఇచ్చారు. ఆ దీవి వారికి కొబ్బరికాయలంటే ఏమిటో తెలియనే తెలియదట. అలా విలువైన వజ్రాలు లభించటంతో నా దశ తిరిగిపోయింది. ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరు ప్రఖ్యాతులు గడించాను. కూలీ సింబాద్ ఆశ్చర్యపోయాడు. అదేమిటి, కొబ్బరికాయలకు వజ్రాలా? వింతగా ఉందే అన్నాడు. అవును మరి, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి విశేషంగా లభిస్తుంది. ఉత్పత్తిని అనుసరించి కదా ధర ఉంటుంది. అక్కడ ఏ వస్తువు పుష్కలంగా లభిస్తుందో అక్కడ దాని ధర తక్కువగా ఉంటుంది. ఆ వస్తువు దొరకని చోట ధర ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, గిరాకీని అనుసరించి కూడా ధర ఉంటుంది. గిరాకీ ఎక్కువ ఉంటే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. గిరాకీ తక్కువ ఉంటే ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఆ వస్తువులు లభించని చోట దాని వెల అమూల్యమైనది. కావున సముద్ర వ్యాపారం తెలివిగా చేసుకుంటే విశేష లాభాలే కానీ నష్టం ఉండదు. అయితే సముద్ర ప్రయాణంలో ఉన్న చిక్కల్లా సముద్ర దొంగల ద్వారానే వస్తుంది. వారి కంట పడ్డామో మన సంపదంతా దోచుకుపోయినట్లే. అంతేకాదు, మనల్ని బ్రతకనీయరు కూడా అంటూ ముగించాడు. కూలీ సింబాద్, అంతా అల్లా దయ. ఆయన కరుణించకపోతే మన జీవితాలు హుళ్ళుక్కే. అల్లాకు అంతా తెలుసు. ఎవరిని ఎలా కరుణించాలో అల్లాకే తెలుసు. నావికా సింబాద్ అత్యంత అదృష్టవంతుడు అని తన మనసులోనే అనుకున్నాడు. మళ్ళీ రేపొస్తాను అంటూ తనకిచ్చిన బహుమతులతో ఇంటి ముఖం పట్టాడు. 6వ సాహస గాథ, బండరాళ్ల తీరం. మరునాడు అనుకున్న సమయానికి కూలీ సింబాద్ వచ్చాడు. అయితే ఈసారి నావికా సింబాద్ ఆలస్యం చేశాడు. కొంతసేపటికి నావికా సింబాద్ వచ్చి, మిత్రమా, ఎంతసేపయింది వచ్చి? అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనే వచ్చేసరికి ఆలస్యమైంది. నేడు నా సాహసయాత్రలు ప్రారంభించిన రోజు. అందుచేత పేద ప్రజలందరికీ అన్నదానం చేసి వచ్చాను. వారు నా పట్ల చూపిన కృతజ్ఞతకు నేను ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాను. పేద ప్రజల అభ్యున్నతే నా లక్ష్యం. సరే, ఏమన్నా తిన్నావా లేదా? ఒరేయ్ కాదర్, పండ్లు ద్రాక్షరసాయి తీసుకురా. అయ్యగారికి ఆతిథ్యం ఇచ్చావా అంటూ నౌకరుని పిలిచాడు. ఇచ్చాను అని చెప్పాడు నౌకరు వెళ్ళిపోగానే నావికా సింబాద్ తన ఆసనాన్ని లాగి కూర్చుని
మరొక సాహసగాథను వినిపించాడు. మిత్రమా, మేమీసారి అదృష్టాన్ని వెంటబెట్టుకుని వెళ్ళామేమో. మాకంతా లాభాలే. మా సరుకులు పూర్తిగా అమ్ముడైపోయాయి. విశేష లాభాలొచ్చాయి. కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్న మాకు ఒకనాడు మా పడవ పెద్ద వేసిన గావు కేకకు అందరం అదిరిపోయాం. అతడు జాగ్రత్తగా ఉండండి, నౌకలోనికి నీళ్లు రాకుండా చూడండి అంటూ బిగ్గరగా చెప్తున్నాడు. ఇంతలోనే నౌక క్రింద భాగం నుంచి దేనినో గీసుకుంటున్నట్లుగా శబ్దం రాసాగింది. మా నౌక నీటిలోని బండరాళ్లను గుద్దుకుంటోంది. పెద్ద పెద్ద బండరాళ్లను గుద్దుకోవడంతో మా నౌక తునకలైపోతోంది. నౌక నిండా నీరు చేరి మునిగిపోతోంది. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకునే ప్రయత్నంలో నౌకలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు, హాహాకారాలతో నౌకలోని వారంతా చెల్లాచెదురైపోయారు. ఇంతలో నౌక హఠాత్తుగా పెద్ద శబ్దం చేసుకుంటూ మునిగిపోయింది. దాంతోబాటే మేము కూడా సముద్రంలో మునిగిపోసాగాం. రాళ్ళకి కొట్టుకొని మరణించిన వారు కొందరు, చెక్కలు గుచ్చుకుని నీటిలో ఊపిరాడకపోయిన వారు మరికొందరు, ఇలా చాలామంది చనిపోయారు. కొందరిని కెరటాలు దూరంగా నెట్టివేశాయి. నాతో పాటు మరికొందరు సముద్ర కెరటాల తాకిడికి అల్లంత దూరంలో కొట్టుకొని పోయి ఒక దీవి ఒడ్డున పడ్డాం. మా కళ్ళ ముందే మా సహచరులు చనిపోతుంటే, నౌక చిన్నాభిన్నమవుతుంటే దిక్కుతోచక చూస్తూ ఊరుకుండిపోయాం. చలికి గజగజ వణుకుతూ లేచి ఆ దీవిని ఒకసారి పరీక్షగా చూశాం. ఆ దీవిని సంపద దీవి అంటారు. ఎందుకంటే మా నౌకలాగే చాలా నౌకలు ఇక్కడ తీరంలోని రాళ్లకు కొట్టుకొని గుద్దుకొని చిన్నభిన్నమవుతుంటాయి. వాటిలోని సంపదంతా ఈ తీరానికి కొట్టుకు వచ్చి అలా ఈ దీవికి సంపద దీవి అనే పేరు వచ్చింది. నేను నా తోటివారు మాకు కావలసినంత ద్రవ్యాన్ని పోగు చేసుకున్నాం. అయితే నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో మాకు తినడానికి తిండి, తాగడానికి మంచినీరు లేకపోవడంతో మాలో చాలామంది ఆకలి దప్పులకు తాళలేక చనిపోయారు. సముద్రపు నీరు త్రాగలేం కదా. ఆకలి దప్పులకు కొట్టుకునే అనుభవం ఉండడంతో నాతో వారంతా క్రమంగా చనిపోయారు. అందరూ చనిపోగా మొత్తం సంపద అంతా నాదేనని గర్వపడ్డాను. చాలా సంతోషించాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సంతోషం అంతరించిపోసాగింది. కారణం అక్కడ తిండి తిప్పలు లేకపోవడమే. మనిషి బ్రతకడానికి కావాల్సింది ముఖ్యంగా తిండి, నీరు. ఇవే. ఈ రెండు లేకపోతే ఎంత సంపద ఉన్నా మనిషి జీవించలేడు. కావున మనిషికి సంపద కంటే ముఖ్యం నీరు, ఆహారం అని అప్పుడే తెలిసింది. ఆకలికి తాళలేకపోతున్నాను. రోజు రోజుకు నీరసించిపోతున్నాను. తిండి లేక ఈ దీవిలోనే చనిపోతానేమోనని భయం పట్టుకుంది. అంతకు మించిన అనుభవం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎట్లాగైనా సరే ఇక్కడ నుండి బయటపడాలనుకున్నాను. కానీ ఎలా? ఏ నౌకలు, పడవలు ఇక్కడికి రావు. ఇక్కడికి వస్తే ఈ సముద్ర తీరంలో ఉన్న బండరాళ్లకు గుద్దుకొని ముక్కలైపోతుంది. ఈ బండరాళ్ళ దీవి గురించి తెలియని వారే వచ్చి మా మాదిరిగా నాశనమైపోతారు. ఎలాగా అనుకుంటూ ఉండగా నాకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే అమలుపరిచాను. సన్నటి పగిలిన చెక్కలనన్నిటినీ పోగు చేసుకొని చనిపోయిన మా వాళ్ళ తలపాగాలతో గట్టిగా బిగించి ఒక తెప్పలాంటి దానిని తయారు చేశాను. తెప్ప నెమ్మదిగా తోసుకుంటూ సముద్రంపై ప్రయాణించసాగాను. సముద్ర కెరటాలకు నా తెప్ప ఎటెటో పోతోంది. తెలియడం లేదు. నాకేమో నీరసం వచ్చేస్తుంది. శక్తినంతా కూడదీసుకుని ప్రయత్నిస్తున్నాను. కొంతసేపటికి ఆ ప్రవాహం ఒక కొండ దిగువ ప్రాంతానికి వెళ్తున్నట్లు కనిపించింది. మరికొంత దూరం పోయేసరికి ప్రవాహం సన్నని గుహ ద్వారా ప్రవహించటం మొదలుపెట్టింది. నేను నిలబడితే దానికి కొట్టుకొని చనిపోయేవాడినే. వెంటనే నేను తెప్ప మీద బోర్లా పడుకుని చేతులతో తోసుకుంటూ కొంతసేపటికి నీరసం వచ్చి అలసిపోయి ఆదమరిచి తెలివి తప్పాను. అలా ఎంతసేపు ప్రయాణించానో తెలియదు. కానీ నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ దృఢకాయులైన నల్లటి మనుష్యులు మూగిపోయి ఉన్నారు. కొందరు నా కాళ్లకు మర్దన చేస్తున్నారు. కొందరు నాకు సపర్యలు చేస్తున్నారు. మరికొందరు నాకు సపర్యలు చేస్తున్నారు. నేను కళ్ళు తెరవడం చూసి వారు "నువ్వు ఎవరు?" అంటూ అడిగారు. వారి భాష తెలియకపోయినా వారు చేసే సైగలతో తెలుసుకున్నాను. ఏమి చెప్పను? నేనేం చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది? నీరసంతో మళ్ళీ కళ్ళు మూసుకుపోవడంతో దాహం దాహం అని సైగ చేశాను. వారు నాకు మంచినీరిచ్చి మంచి ఆహారాన్నిచ్చారు.
కొంతసేపటికి నేను తేరుకున్నాను. ఇంతలో నా అదృష్టం కొద్దీ నా అరబిక్ భాష తెలిసిన ఒకతను వచ్చాడు. వారి ద్వారా అందరికీ నా కథంతా చెప్పాను. వారంతా విని, భలేవాడివోయ్! ఇంతవరకు ఆ సొరంగం గుండా పోయినవారు లేరు, వచ్చినవారు లేరు. నీవే ఆ సాహసం చేసి బయటపడ్డ మొదటి వ్యక్తివి అంటూ నన్ను తెగ మెచ్చుకొని నన్ను వాళ్ళ రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన నన్నెంతో అభిమానించి అతిథి మర్యాదలు చేసి వాళ్ళ వ్యవసాయదారులకు కూడా ధైర్యం చెప్పమన్నాడు. అంటే నన్ను రక్షించిన వారంతా వ్యవసాయదారులన్నమాట. మరి కొంతకాలానికి వారుండే దీవికి ఒక నౌక రావటం, ఆ నౌక ద్వారానే నేను బాగ్దాద్ నగరానికి రావటం జరిగింది. అక్కడి రాజుగారు ఇచ్చిన బహుమతులు కానుకలు తీసుకొని మా రాజుగారికి కూడా సమర్పించాను. నా కథలను సాహసయాత్రలను పాఠ్యాంశాలుగా చేర్చి మా దేశ పౌరులకు ధైర్యాన్ని కల్పించేలా చేశారు. సింబాద్ అపారమైన సంపదలతో సకల సౌకర్యాలను అనుభవించాను. అంతులేని నా సంపదలను అల్లా దయతో నిరుపేదలందరికీ చేయూతనిస్తున్నాను. ఇదంతా అల్లా ప్రేరణ కాక మరేమిటంటావు అంటూ ముగించాడు. కూలి సింబాద్, అయ్యా, మీరు అంతులేని సంపదను ఆర్జించారు. ఇంత అపార సంపదను ఆర్జించిన మీరింకా ఆ ప్రమాదకర భయంకర సముద్ర వ్యాపారాలు సాహసాలు ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు. అందుకు నావిక సింబాద్, నువ్వన్నది నిజమే. అంతులేని సంపదను ఆర్జించి గొప్ప ఐశ్వర్యవంతుడనయ్యాను. అయితే నాలో నిగూఢంగా క్రొంగ్రొత్త విషయాలు తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉన్నట్లే ప్రేరేపిస్తోంది. సంపాదన కోసం నేను సముద్ర వ్యాపారం చేయట్లేదు. ఈ విలాస ప్రపంచంలో మనిషికి తెలియని వింతలు విషయాలు ఎన్నో ఉన్నాయి. అల్లా సృష్టినంతటినీ అర్థం చేసుకోవడం తెలుసుకోవడం ఎవరితరం? అయితే వాటిలో కొన్నైనా తెలుసుకోవాలనే ఆశ జిజ్ఞాస నన్ను మళ్ళీ మళ్ళీ సముద్ర ప్రయాణం చేయడానికి ప్రేరేపిస్తుంది. అంతేగాని డబ్బు సంపాదించాలని కాదు. భగవంతుని అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలనే బలమైన కోరికే నన్ను ఉత్తేజపరుస్తోంది. జీవితంలో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, మంచి చెడులు, లాభ నష్టాలు అనేవి మనిషిని నడిపిస్తూ ఉంటాయి. మంచి చెడులు రెండూ ఒకదానికొకటి పరస్పర విరుద్ధాలైనా ఒకటి లేనిదే మరొకటి రాదు. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది. అట్లే జీవితంలో ఇవన్నీ సమపాళ్లలో లేనిచో ఆ జీవితం నిస్సారమవుతుంది అన్నాడు. అవును, అపాయాలనేవి ఎక్కడ లేవు. చావు రాసిపెట్టి ఉంటే అక్కడే చనిపోతామని ఎందుకు అనుకోవాలి? ఎవరు ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడ జీవితాన్ని చాలిస్తారు. మరణం అనేది మానవుని చేతిలో లేదు కదా అనుకుంటూ సమర్థించుకొని పలు ఆలోచనలతో ఇంటి ముఖం పట్టాడు కూలి సింబాద్. 7వ సాహసయాత్ర రాక్షస చేపలు. మర్నాడు యథాప్రకారం కూలి సింబాద్ వచ్చాడు. చూడగానే వచ్చావా మిత్రమా? ఇదే నా ఆఖరి సాహసయాత్ర. నిన్నింక విసిగించదలుచుకోలేదు. నేటితో నా సాహసగాథలన్నీ ముగుస్తాయి. అవి విన్నవాడవు నీవే అవుతావు. కావున శ్రద్ధగా విను అంటూ తన ఆఖరి సాహసగాథను వినిపించసాగాడు నావికా సింబాద్. మళ్ళీ నాకు సముద్ర ప్రయాణం చేయాలనే కోరిక పుట్టింది. గతంలో చేసినవన్నీ మరుగున పడిపోయాయి. ఇంకా ఏవేవో కొత్త ప్రదేశాలు చూడాలని, కొంగ్రొత్త విషయాలు తెలుసుకోవాలనే అనిపించింది. సరుకులు కొని ఒక వ్యాపార నౌకలో బయలుదేరాను. మొదట్లో కొంతకాలం వ్యాపారం బాగానే సాగింది. పలు ప్రదేశాల్లో సరుకులమ్మి బాగా లాభార్జన చేశాను. అయితే కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదుగా. దురదృష్టం వెంటాడిందో ఏమో గాని మా నౌక ఒకనాడు సుడిగుండంలో చిక్కుకుని గిరగిరా తిరగసాగింది. రివ్వుమంటూ తుఫాను గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలమైంది. ఉవ్వెత్తున లేచి కెరటాలు ఒకవైపు, జోరున కురుస్తున్న వర్షం మరొకవైపు. ఇది చాలదన్నట్లు మా నౌక గిరగిరా తిరగసాగింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గాని ఒక పెద్ద తెరచాప లాంటిది మా నౌకకు ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు మేమంతా నౌకతో సహా గాలిలోకి ఎగిరి అల్లంత దూరాన పడ్డాం. మేము దారి తప్పి ఎటువైపు నెట్టుకుపోతున్నామో తెలియటం లేదు. ఇంతలో భయంకరమైన చేప యొక్క తోక కనపడింది. దాంతో మా నాయకుడు, మనం రాక్షస చేపల ప్రాంతానికి వచ్చాం, జాగ్రత్తగా ఉండండి, అవి మన పడవని సునాయాసంగా అమాంతం మింగేయగలవు అంటూ హెచ్చరించాడో లేదో
అప్పుడే మా పడవని ఒక రాక్షస చేపల గుంపు చుట్టుముట్టింది. ఆ చేపలు తమ కోరలతోనూ తోకతోనూ మా పడవను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మేమంతా సముద్రంలో తలా దిక్కున పడ్డాం. మాలో చాలామందిని ఆ రాక్షస చేపలు పొట్టన పెట్టుకున్నాయి. సముద్రంలో మునిగిపోతున్నాము. సముద్రంలో మునిగిపోతున్న నాకు ఒక చెక్క బల్ల దొరికింది. దానిని ఆసరా చేసుకొని ఆ చేపల కన్నుగప్పి చేతులతోనే నీటిని తోసుకుంటూ పోతున్నా. నన్ను ఒక పెద్ద కెరటం వచ్చి కొట్టింది. ఆ దెబ్బకు నేను అక్కడ సమీపంలోనే ఉన్న ఒక దీవిపై పడ్డాను. ఒళ్ళు హూనమైపోయింది. నెమ్మదిగా లేచి చుట్టూ చూశాను. నా అదృష్టం కొద్దీ నాకు అక్కడ కొన్ని పండ్ల చెట్లు కనిపించాయి. ఆ పండ్లు తిని నా ఆకలిని తీర్చుకున్నాను. శక్తి వచ్చిన తర్వాత ఆ దీవిని చూద్దామని బయలుదేరాను. ఆ దీవిలో ఎక్కడా నరసంచారం జాడలేదు. నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో చెట్లు మాత్రం దట్టంగా ఉన్నాయి. నాకింకా అక్కడ ఉండబుద్ధి కాలేదు. పడిపోయిన చెట్ల దుంగల సాయంతో నీటిపై తేలుతూ ఏదైనా ఒక వ్యాపార నౌక కనపడుతుందా అని ఎదురుచూస్తూ నీటిని చెక్కలతో తోసుకుంటూ సాగిపోతున్నాను. అలా పోతూ పోతూ నేను ఒక కొండవాగులోనికి వచ్చాను. ఆ వాగులో పోతుండగా ఆ ప్రాంతాన సందడి వినిపించి చూశాను. రక్షించండి అంటూ అరిచి చప్పట్లు కొట్టాను. చివరకు నేను వారి దృష్టిలో పడ్డాను. వారు ఒక గెల వేసి నన్ను బయటకు లాగారు. మంచి తిండి పెట్టారు. త్రాగడానికి మంచినీళ్లు ఇచ్చారు. వారు నా పట్ల చూపిన ఆప్యాయతకు నేనెంతో ముచ్చటపడ్డాను. అయ్యా, తమరెవరు? నన్ను కాపాడినందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాను. కానీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా వద్ద ఏమీ లేదు. నన్ను మన్నించండి అని వారికి నమస్కరించాను. అంతట వారు, బాబూ, నీవెవరు? నీకొచ్చిన ప్రమాదం ఏమిటి అని అడిగారు. నేనంతా చెప్పాను. అంతట వారు, నీ వద్ద ఏమీ లేదంటావేంటి? నీ విలువైన వస్తు సంపద నీ వెంటే ఉంటే అన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో తెలియక అమాయకంగా చూస్తున్న నాతో, బాబూ, నీవు చెక్కల దుంగల సాయంతోనే కదా వచ్చావు. ఆ దుంగలు చెక్కలు అత్యంత విలువైనవి. అవి గంధపు చెక్కలు. అంటే నీవు గంధపు చెట్ల దీవిలో పడ్డావన్నమాట. నీకు అభ్యంతరం లేకపోతే ఆ గంధపు చెక్కలను దుంగలను మేము కొంటాము. అమ్ముతావా అని అడిగారు. వారన్న మాటలకు నేను వెనక్కి తిరిగి చూశాను. నిజమే, అవి మేలుజాతి గంధపు చెక్కలు దుంగలు. వెంటనే వాటిని వారికి అమ్మి డబ్బు చేసుకున్నాను. ఆ గంధం చెక్కల ద్వారా నేను అమిత ధనవంతుడనయ్యాను. వారిలో ఒక వృద్ధుడు నా చెంతకు వచ్చి, బాబూ, నేను ముసలివాడినయ్యాను. నా అపార సంపదను రక్షించే వారెవ్వరూ నాకు లేరు. కానీ నాకు ఒక మనవరాలు ఉన్నది. ఆమెను నీవు వివాహం చేసుకొని నాకు వారసుడు లేని లోటు తీర్చు అని అభ్యర్థించాడు. ఎంతో కృతజ్ఞతతో నేను ఆయన కోరికను అంగీకరించాను. మా పెండ్లి జరిగింది. నా భార్య చాలా అందగత్త, ఆపై సుగుణాల రాశి. మరికొన్ని రోజులకే ముసలివాడు మరణించటంతో ఆయన ఆస్తి అంతటికీ వారసుడనయ్యాను. కానీ నా కళ్ళు నేను నమ్మలేని వింత ఒకటి జరిగింది. నా జీవితంలోనే నేనెప్పుడూ అలాంటి అద్భుతమైన వింత వినలేదు, ఊహించలేదు కూడా. అదేమిటంటే, ఆ వృద్ధుడు మరణించిన మరుక్షణంలోనే ఆ నగర ప్రజలంతా ఒక్కసారిగా పక్షులుగా మారిపోయారు. వారంతా ఆకాశంలోని పక్షులుగా ఎగిరిపోయి ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. నేను తక్షణమే నా భార్యను చూశాను. కానీ నా భార్య మాత్రం పక్షిలాగా అయిపోలేదు, మనిషిలాగే ఉంది. ఆమె నాతో, సిన్బాద్, ఇక ఈ నగరంలో మనమే మనుష్యులం మిగిలాం. వారంతా పక్షులే. కావున మనం మన ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అంది. అపారమైన సంపదతో నా భార్యను వెంటబెట్టుకుని బాగ్దాద్ నగరం వచ్చాము. నా బంధుమిత్రులంతా నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు నేనొక కుటుంబ యజమాని. నన్ను నమ్ముకున్న నా భార్య నన్నే నమ్ముకుని ఉన్నది కనుక ఇంక సాహస కృత్యాలు చేయదలుచుకోలేదు. పైగా అప్పటికే శరీరం ముడతలు పడసాగింది. అందుచేత సుఖంగా జీవితాన్ని గడిపాను. ఇదంతా వింటున్న కూలీ సిన్బాద్కి ఎన్నెన్నో ఆలోచనలు. అల్లా ఎంత దయామయుడు! కూలి చేసుకునే నాకు ఒక దారి చూపించాడు. ఇప్పుడు తనొక కూలి కాదు, నావికా సిన్బాద్ ఇచ్చిన కానుకలతో, డబ్బుతో ఒక మామూలు ధనవంతుడు అయ్యాడు. ఇంక కూలీ చేసుకుని బతకడం ఎందుకు? ఆ అవసరం లేదు. కానీ ఇక్కడే వ్యాపారం చేద్దామంటే పలు చిక్కులు రావచ్చు. కూలివాడికింత డబ్బు ఎక్కడదనుకోవచ్చు.
అందుచే పక్క ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. ఒక బంగారు నాణాన్ని అమ్మి మేలుజాతి గుర్రాన్ని ఒకదాన్ని కొన్నాడు. దాని మీద తన సామానంతా వేసుకొని, ఇంతా చేస్తే అతని సామాను ఒక పెద్ద మూటంతా, పక్క ఊరికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో అతనికి ఎన్నో ఆలోచనలు. నేనెంత అదృష్టవంతుడిని! కూలి చేసుకుని నేను ఇప్పుడు ఒక వ్యాపారస్తుడని అవుతున్నాను. దానికోసం నేనేమన్నా కష్టపడ్డానా? లేదే. నావికా సింబాద్ చెప్పిన సాహసగాథలను వినడమే నేను చేసింది. ఈ కాస్త దానికే అల్లా నన్నింత కరుణించాలా? వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులతోనో, లేక ఉద్యోగం చేస్తేనో కష్టపడి డబ్బులు సంపాదించిన వాడిని కాను. కష్టపడి సంపాదిస్తే ధనవంతులవుతారు కానీ, కేవలం కథలను విన్నంత మాత్రాన ఐశ్వర్యవంతులవ్వడం నేనెక్కడా వినలేదు. ప్రథమంగా ఇది నా జీవితంలోనే జరిగిందేమో, లేకపోతే కథ వింటే జీవితం ఇవ్వటమేంటి? ఆలోచిస్తూ కూలి సింబాద్ తన అదృష్టానికి తానే అచ్చరువొందాడు. నాటి నుండి అల్లా దయవల్ల సుఖంగా జీవించాడు. నావికా సింబాద్లా సాహసకృత్యాలు చేయడానికి అనుభవం లేదు. అంతేకాదు, చదువు సంధ్యలు లేనివాడు కావటం వల్ల వాటి జోలికే పోలేదు. పక్క ఊరిలో వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవనం సాగించాడు. ఇంతటితో సింబాద్ సాహసయాత్ర కథలు ముగిశాయి.